like big congratulations to ET Win team, Nitin Garu and Sai Garu, congratulations, and the whole team of ET Win, congratulations Andy. Like I'm very happy to be part, like I'm doing another project with ET Win, Papam Pratapani. Thank you very much for the opportunity. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డిఓపి పవన్ గారికి ఇద్దామండి అయితే, మరి లేదా డైరెక్టర్ గారే అండి. సో అందరికీ నమస్కారం అండి, మీడియాకి వచ్చిన వాళ్ళందరికీ, అండ్ ఎయిర్ టీమ్కి కంగ్రాచులేషన్స్, అండ్ కానిస్టేబుల్ కనకం కూడా. రెండు లైక్ అదెంత నవ్విపించిందో ఇదంతా థ్రిల్లింగ్ చేయించింది అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ కంగ్రాచులేషన్స్. సో నార్మల్ అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే అనిపించింది, నాకు ఏమనిపించిందంటే అవకాశం అనేది చాలా గొప్పది అనిపించింది అనమాట. లైక్ ఎవరికైనా డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఈ ఫీల్డ్లో ఎవరికైనా అవకాశం చాలా గొప్పది. సో నార్మల్గా ఇంట్లో మమ్మీ అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక కొత్త బండి ఉన్నా ఏమైనా ఉన్నా అరే ఒకసారి ఈరా అంటే టెన్షన్ పడతారనమాట, భయపడతారు ఇవ్వరు. అలాంటిది ఈటీవీ టీమ్ మనం అంటే ఎవరేమో తెలియదు, జస్ట్ ఒక కథ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పినప్పుడు నమ్మి టెక్నీషియన్స్ నవ్వచ్చు, యాక్టర్స్ నవ్వచ్చు, మ్యాక్సిమం అందరం డెబ్యూటెంట్స్నే నా టీంలో అయితే అందరం ఏడీస్ దగ్గర నుంచి. సో ఇంట్లో వాళ్ళకన్నా కూడా నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఫెయిల్యూర్, బట్ ద ఆపర్చునిటీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఆ పర్టికులర్ టైంలో, అనగనగా వచ్చే టైంకి. సో ఆ అవకాశానికి థ్యాంక్ యూ సాయి గారికి, నితిన్ గారికి, అండ్ ద హోల్ ఈటీవీ విన్ టీమ్కి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్కటి హిట్ కొట్టడమే చాలా కష్టంగా ఉన్న ఈ డేస్లో వరుసగా ఎయిర్ వెబ్ సిరీస్, కానిస్టేబుల్ కనకం, అనగనగా, నెక్స్ట్ రాబోయే కంటెంట్ అందరికీ అది కూడా ఇంకా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ ఇయర్ అంతా ఈటీవీ విన్ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సని గారు, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనగనగా మూవీని ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ చేశారు అందరూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడి జస్ట్ ఫస్ట్ సినిమాకి ఇంత సక్సెస్ తీసుకోలేకపోతాం, అంటే మేము బేర్ చేయలేకపోతాం అంత సక్సెస్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సన్నీ. సో వాడితో 7 years జర్నీ ఉండే, సో అది మాకు ఇక్కడ దాకా రావడం ఈజీ అయింది. సో రాకేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఎస్పెషల్లీ ఈటీవీ ఫ్యామిలీలోకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాబోయే కంటెంట్ కూడా అదిరిపోతుంది. సో నేను మొన్న ఒక విలేజ్కి వెళ్ళాను అనమాట, అంటే మ్యారేజ్ కోసము. సో అక్కడ వాళ్ళ అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే అసలు సినిమా ఎలా స్టార్ట్ చేస్తారు, మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఇంత జర్నీ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చూసిన తర్వాత వాళ్ళు, నేను ఏం మాట్లాడలేదు, ఐ సపోజ్ టు రికార్డ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తీసి నితిన్ కన్నకనే ఎవరికైనా పంపిద్దాం అనుకున్నాను. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కమిటీ కుర్రాళ్ళు బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, 90s సూపర్, తర్వాత ఇప్పుడు వస్తున్న లిటిల్ హార్ట్స్, సో వీటన్నిటి గురించి ఎయిర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇది రికార్డ్ చేసి వాళ్ళకి పంపిద్దాము అంటే, సో విలేజెస్లో ఎలా ఉంది అనేది కూడా తెలియాలి కదా. సో అదే అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రీసెంట్గానే కానిస్టేబుల్ కనకం సబ్స్క్రైబ్ చేసుకుని చూశాను, ఇవాళ చూసిన తర్వాత 29 rupees అని ఉంది. సో అరే డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతారా ఏమిటి మీరు? లేదండి, జనరల్ ఆడియన్గా మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇంత ఇచ్చింది మీరు అందంగా ఉంటారు, ఇంకా అందంగా ఉన్నారు, మాట్లాడండి. అసలే కాన్షియస్ ఫీల్ అవుతుంది ఇంకా. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. కంగ్రాచులేషన్స్. హ్యాట్రిక్ సెలబ్రేషన్స్ అంటే చాలా 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 సంతోషంగా ఉంది వినడానికి. ఎస్పెషల్లీ ఈటీవీలో ఐ నో హౌ మచ్ కేర్ దే టేక్ వైల్ సెలెక్టింగ్ ద కాంటెంట్. ప్రతి ఆస్పెక్ట్లో ప్రతి సినిమాని ఇది ఒక్కరు జాగ్రత్త తీసుకోవడం కాదు, ద హోల్ టీమ్ ఇన్వాల్వ్స్. అండ్ అది చాలా రేర్ నేను చూసిన దాంట్లో, ఎస్పెషల్లీ ఇప్పటి రోజుల్లో. కంగ్రాచులేషన్స్ టు ద కాంటెంట్ టీమ్ అండ్ మార్కెటింగ్ టీమ్, ఎవ్రీ వన్. సాయి, నితిన్, ఐ నో దెమ్, సో లైక్ దాట్. అండ్ థియేటర్లో వచ్చిన సినిమాలు ఓటీటీలో చూడడం తెలుసు, దట్ ఈస్ ద ట్రెండ్
ఆ ట్రెండ్ని వీళ్ళు మార్చేసి ఓటీటీలో వచ్చి హిట్ అయ్యి అసలు అందరూ మాట్లాడుకునేలా చేసిన ఒక సినిమాని థియేటర్లోకి వేయడం అనేది ఒక ఫీట్. అది కూడా చేసి సక్సెస్ పొందారు. ఎస్పెషల్లీ దాంట్లో నేను పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోమతి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ First, I want to thank. I want to thank everyone who came to this event, which is a 100-day event, and it's very special for ETV Win team. I want to thank my director Sunny Garu and producer Rakesh Garu for giving me this opportunity to work in this film as a main lead almost. And సుమంత్ గారు ఇది విన్నారా? And I also want to thank ETV Win team for giving me this opportunity. And this movie became a very big hit, which I'm very happy of. Thank you. నేను తెలుగులోనే మాట్లాడాలన్నాను కదా, ఇందులో తెలుగు ఒక్క పదం కూడా రాలేదే. అవును, ఇదొక్కటే వచ్చింది తెలుగు. ఏది ఇంకో 2-3 పదాలు తెలుగులో, మొత్తం స్పీచ్ అంతా ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అయ్యావా నువ్వు? కాదు, తెలుగులో ప్రిపేర్ అయ్యా కానీ మర్చిపోయా, అందుకే ఇంగ్లీష్లో చెప్పా. ఓహో, వీడు మర్చిపోతే ఇంగ్లీష్ వస్తుందన్నమాట. అప్పుడప్పుడు అలాంటి జరుగుతుంది. బట్ విష్ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. నీకు కూడా హీరో అనే చెప్పారా డైరెక్టర్ గారు? సుమంత్ గారికే చెప్పారు అనుకున్నాను నేను. ఆల్మోస్ట్ హీరో. ఇంకొక హీరో అని కూడా చెప్పారు తెలుసా, ఇంకొకరికి కూడా. ఆయన అక్కడ ఉన్నారు, ఆయనకి ఇద్దాం మైక్ కదా, ఆయన కూడా ఆల్మోస్ట్. కాదు రవి గారు, మీ స్పీచ్ ఇంకొంతసేపు హోల్డ్ చేద్దాం అంటున్నారు. జస్ట్ అలా ఎందుకో తెలియదు, హోల్డ్ చేద్దామా? నాకు ఆపర్చునిటీ ఇచ్చిన సందీప్ అన్నకి, నితిన్ అన్నకి, సాయి అన్నకి థ్యాంక్స్. నేను ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు, నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్క్రిప్ట్ చదివినప్పుడు ఒకటేసారి 1 డేలో మొత్తం కంప్లీట్ చేస్తాను. 7 ఎపిసోడ్స్ ఒకేసారి చదివేశాను. అండ్ ఐ ఫెల్ట్ సో రిలేటెడ్. నా ఫ్రెండ్స్తో నేను చాలా రిలేట్ చేసుకున్నా. అండ్ దెన్ నేను వన్స్ జోసెఫ్ బ్రోతో ప్రెప్ చేసేటప్పుడు వీ బికేమ్ సో ఫ్రెండ్స్. మేము చాలా రిలేట్ అయ్యి చాలా సీన్స్కి మేమే చాలా నవ్వుకునే వాళ్ళం. అండ్ వీ వుడ్ హ్యావ్ లైక్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసాం అని అనుకుంటున్నాం. అందరూ చాలా రిలేట్ అవుతున్నారు. నా ఫ్రెండ్స్ ఫ్రమ్ యూఎస్ అండ్ ఆల్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ ఆర్ కాలింగ్ మీ అండ్ దే ఫెల్ సో రిలేటెడ్. నేను మొన్న అరకు వెళ్ళినప్పుడు వీ వెంట్ ఫర్ అ రెక్కీ. పక్కన ఇట్స్ అ వెరీ రిమోట్ విలేజ్, వాళ్ళు కూడా ఎయిర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇట్ ఫెల్ సో గుడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఈటీవీ విన్. అందరికీ నమస్కారం అండి. సాయిబాబు గారికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అనగనగా, కానిస్టేబుల్ కనకం అండ్ మా ఎయిర్ టీమ్. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఎయిర్ నేను చేయడానికి మెయిన్ రీజన్ సందీప్ అండ్ జోసెఫ్. నాకు జోసెఫ్ ఫోన్ చేసి సమీర్ గారు మీకు కథ చెప్పాలి అన్నప్పుడు, సరే మనం అపోలో హాస్పిటల్లో కలుద్దాం అని చెప్పాను. అపోలో హాస్పిటల్లో కలుద్దాం అంటే నేను అక్కడ ఏదో ఎవరినో చూడడానికి వెళ్ళానేమో అనుకున్నాను, కానీ నేనే పేషెంట్ని అక్కడ. నాకే అప్పుడు ఒంట్లో బాగాలేదు. సో ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ అపోలో హాస్పిటల్. హీ కేమ్ దేర్, షాక్ అయ్యాడు నన్ను చూసి. సార్ ఇదేంటి సార్? లేదులే, చిన్న ఎలిమెంట్, ఐ విల్ బీ కమింగ్ బ్యాక్. నాకు అక్కడ చెప్పగానే నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్, నా క్యారెక్టర్ బాగా నచ్చింది. సో లెట్ us do it, we'll do it అని చెప్పాను. దెన్ సందీప్ రియలీ ఎంకరేజ్డ్ లాట్. అండ్ జోసెఫ్ రాసుకున్న విధానం అంటే ముఖ్యంగా నేను ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐ కంప్లీటెడ్ 489 ఫిల్మ్స్. 489 ఫిల్మ్స్ చేశాను. ఏ సినిమాకి నాకు ఇన్ని కాల్స్ రాలేదు, ఇంత రెస్పాన్స్ రాలేదు. ఎన్ని కాల్స్ అంటే ఇది ఎయిర్లోకి వచ్చిన వెంటనే ఇమీడియట్లీ సో మెనీ పీపుల్, సో మెనీ మెసేజెస్. ఐ టోల్డ్ సందీప్ ఆల్సో, ఓవర్వెల్మింగ్ అనమాట. అసలు ముఖ్యంగా దట్ బాత్రూమ్ సీన్, అది మేము యాక్చువల్గా అది లేదు, తర్వాత షూట్ చేసాం కదా, అది తర్వాత షూట్ చేసాం. ఐఎమ్ రియలీ ఎంత సాటిస్ఫాక్షన్ అంటే, ముఖ్యంగా ఈటీవీకి 30 years కదా, ఈటీవీకి నాకు కూడా ఈటీవీతో 30 years. ఆల్ ద 30 years ఐ వాజ్ విత్ ఈటీవీ రైట్ ఫ్రమ్ 1995. నేను 92లో మౌన పోరాటం, ఇందాక నాగేంద్రన్న ప్రస్తావించిన సినిమా మౌన పోరాటం వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్.
ఐ స్టార్టెడ్ వినోద్ కుమార్ హీరో, యమున హీరోయిన్గా, ఉషా కిరణ్ మూవీస్, మోహన్ గాంధీ గారు డైరెక్టర్ దానికి. నా ఉషా కిరణ్ మూవీస్ నుంచి స్టార్ట్ నాది. ఆ తర్వాత టెలివిజన్ కూడా భాగవతం, శ్రీ భాగవతం బాపు గారు డైరెక్ట్ చేసిన ఇది 95 నుంచి, 95లో షూటింగ్ అది మై ఫస్ట్ టెలివిజన్ అది. సో మై అసోసియేషన్ విత్ ఈటీవీ హ్యాస్ బీన్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఇట్ విల్, ఐ హోప్, ఐ విష్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఈటీవీ విన్కి ఎప్పుడు నేను సర్వదా మాకు అన్నం పెట్టింది యాక్చువల్ నాకు, రాజీవ్ కనకాల, హర్ష, ప్రభాకర్, మేమందరం, మొత్తం శ్రీనివాస్ రెడ్డి, మొత్తం అందరం ఆ టైంలో వచ్చినాం. ఇప్పటికీ అందరూ సినిమాలు చేస్తున్నారు. మా అందరికీ ఫస్ట్ బిగినింగ్ స్టార్టింగ్ అన్నం పెట్టిన సంస్థ ఈటీవీ. మేము ఎల్లప్పుడూ రామోజీరావు గారికి, సుమన్ గారికి, అందరికీ రుణపడి ఉంటాం. ఈటీవీ షెల్ గో ఆన్, గో ఆన్, గో ఆన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సంజయ్ గారు, మీ అభిమానుల్లోంచి ట్యూన్స్ వస్తున్నాయి, డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు క్లియర్ చేయాలి. జీపేనా? 2018-19 టైంలో ఎప్పుడు టైం దొరికినా నేను ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఈ పిఆర్ఓ ఎలా అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి అని. ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తానో తెలియదు, కానీ గత 2 వారాల నుంచి ఈ ప్రెస్ మీట్స్ అవుతూనే ఉన్నాయి. థ్యాంక్స్ టు ఈటీవీ విన్. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటావా అంటే థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అంటున్నా. థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ సాయి అన్న అంటున్నా. నాకేం అర్థం కావట్లేదు. బట్ కమింగ్ బ్యాక్ టు ద ఈవెంట్, థ్యాంక్ యూ మళ్ళీ మీకు. అండ్ జోసెఫ్ లాంటి జెమ్ని మీరు నమ్మినందుకు థ్యాంక్ యూ జోసెఫ్, 5000. అండ్ థ్యాంక్స్, కంగ్రాచులేషన్ టు టీమ్ అనగనగా అండ్ కానిస్టేబుల్ కనకం, సాయిబాబా గారు నా ఫ్రెండ్, కంగ్రాట్స్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చందు, రవి, అనగనగా నా ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ వేశారు. ఈవెన్ సురేష్ బొబ్బిలి అన్న, బ్యూటిఫుల్ వర్క్, చాలా బ్యూటిఫుల్ వర్క్. అండ్ సందీప్ అన్న, మా టీం, మా క్రికెట్ టీం, మేమందరం క్రికెట్ టీమ్ ఎయిర్. హర్ష అన్న, సమీర్ గారు, థ్యాంక్ యూ అండి. మీ పర్ఫార్మెన్స్ వల్ల అంత మంచి మ్యూజిక్ వచ్చింది. రోషన్, భాను, జై నా ఫ్రెండ్స్, పునుగులు ఫ్రెండ్స్. హర్ష అన్న, చైతన్య అన్న, అన్ని జనరేషన్ వాళ్ళు మీ ఫ్రెండ్సే ఉన్నారు. డిఓపి అందరికీ థ్యాంక్ యూ. చైతన్య అన్న, సందీప్ అన్న, అంతే అండి. మీ మ్యూజిక్ కి ఫ్యాన్ అని చెప్తున్నారండి, ఎవరు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సంజిత్ గారు. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. ఇన్ఫ్యాక్ట్ 50 రోజులు పూర్తి చేసుకున్నందుకు. 100 రోజులు 50 రోజులు అంటుంటే ఎంత బాగుందో అసలు. యా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి నేను థ్యాంక్ చేయాలనుకుంటున్నా. ఆపర్చునిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇందాక సంజయ్ అన్న చెప్పినట్టు ఆపర్చునిటీ ఈజ్ వెరీ బిగ్. సో 50 days అయింది. సో ఊరికే సరదాగా వైజాగ్ వెళ్ళి బాయ్స్ పార్ట్స్లో ఇంతకుముందు మామూలుగా తిరిగితే మామ కూలీ సినిమా ఎలా ఉందరా, ఆ సినిమా ఎలా ఉందరా అంటారు. అట్లాంటి వైఎంసీఏ జంక్షన్కి అటు ఇటు వెళ్తుంటే సిగరెట్ కొడుతూ ఛాయ్ తాగుతూ మామ ఎయిర్ అనే సిరీస్ వచ్చిందిరా అంటున్నారు. సో నేనే తీసా అన్నా అంటే నుంచి కింద వరకు చూసి ఓకే సరే ఇంకా అప్పటి నుంచి అప్పుడు మానేసాను. ఎవరన్నా మాట్లాడుకుంటుంటే ఓకే పోన్లే మాట్లాడుకుంటున్నారని. సో ఇట్స్ బీన్ లైక్ ఈ 50 days లైక్ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్. ఫస్ట్ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ రెస్పాన్స్. ఆ మెసేజెస్ కానీ ఫ్రమ్ దర్ హార్ట్. సో దేనికోసం అయితే Day 1 నుంచి మేము కూర్చొని మళ్ళీ ఒకసారి ఇంటర్ డేస్ని రిలీవ్ చేసేలా చేయాలని చెప్పి ఎఫర్ట్స్ పెట్టాము. సో అది ఫీల్ అవుతూ ఆడియన్స్ అందరూ మాకు మెసేజ్ చేయడం ఐ థింక్ ఇట్స్ రియలీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. సో ఫస్ట్లీ ఈటీవీ విన్ ఈజ్ మెయిన్ థింగ్ నేను థ్యాంక్ చేయాల్సిన దానిలో. రైట్ ఫ్రమ్ సుహృద్, కిషోర్. సో ఫ్రమ్ Day 1 నుంచి వాళ్ళు దే బిలీవ్డ్ ఇన్ ది స్క్రిప్ట్ అండ్ దే హవ్ బీన్ దేర్ విత్ మీ త్రూ ఆల్ ద ఫేజెస్. అండ్ స్క్రిప్ట్ వినిన్ దగ్గర నుంచి కూడా నితిన్ అన్న లైక్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ మై స్క్రిప్ట్ సో మచ్. ఒక్కటే అనేవారు, జోసెఫ్ దిస్ ఇస్ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్, సో వీ షుడ్ మేక్ నథింగ్ లెస్ దెన్ దట్. సో నాకు ఇంకేమీ వద్దు, మంచిది, గుడ్, ఇట్స్ నాట్ ఇనఫ్, యూ ఓన్లీ హ్యావ్ టు మేక్ ఎ బ్లాక్ బస్టర్. And he has been there in every phase with me. So thank you Nitin Anna and Sai Anna. So like through ups and downs, so like final product ela anna sare making of it is like another movie. So in different phases Sai Anna he has been there as support. So thank you Sai Anna. And then I should ante like thanking Sandeep Anna is like adi it's like oka brother ki eppudu thank cheyakudadu. బట్ లైక్ నేను సందీప్ అంతా పని చేస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, లైక్ నేను నా ఫస్ట్ సినిమా ఎయిర్ అయినందుకు, ఈటీవీ విన్లో అయినందుకు, సందీప్ అన్న దానికి షోరన్నర్ అయినందుకు
నాకు ఒకటే హ్యాపీ అనిపించింది ఏంటంటే ఇలాంటి క్రియేటివ్ పర్సన్తో నా ఫస్ట్ సినిమాకి నేను వేరేది అయ్యంటే వర్క్ చేయలేకపోయిండేవాడిని అన్న. లైక్ మీరు షోర్ అని అవ్వడం వల్ల ఇట్స్ బిగ్ ఫేవర్ ఫర్ మీ, లైక్ ఫ్రీ ఊరికే దొరికింది నాకు అది. సో ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అట్లానే లైక్ ఇంత మంచి సక్సెస్ అయిన దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ సో మెనీ పీపుల్. సో రైట్ ఫ్రమ్ మై డిపార్ట్మెంట్, సో రాజశేఖర్ అన్న, నరేష్, హేమ, దుర్గా, నితీష్. సో లైక్ ఎవ్రీవన్ ఆర్ లైక్ అందరూ ఫ్రెషర్స్ బట్ దే స్టుడ్ విత్ మీ, దే బిలీవ్డ్ ఇన్ మీ. సో డే అండ్ నైట్ 24/7 వాళ్ళు ఎప్పుడు నాతో ఉన్నారు. థ్యాంక్స్ గైస్. అండ్ డిఓపి మనోజ్, రైట్ ఫ్రమ్ డే 1 తన స్క్రిప్ట్ చదివిన దగ్గర నుంచి నాకన్నా ఎక్కువ ఓవర్ ఎంతూజియాస్టిక్గా సో ఇట్లా చేద్దాం అలా చేద్దాం, నేను ఇంకా కంట్రోల్ చేయాల్సి వచ్చేది. మనోజ్, మనం కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి మనకి. సో లైక్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ మై స్క్రిప్ట్ ఫ్రమ్ డే 1. థ్యాంక్ యూ మనోజ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మై బాయ్స్, అసలు లైక్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ జర్నీ. సో వే అట్ గైస్ ముగ్గురికి. నాకు తెలిసి తర్వాత మీలో మీరు పోటీ వచ్చినప్పుడు కొంచెం ఫ్రెండ్లీగానే బిహేవ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ, నా ఫస్ట్ ప్రాజెక్ట్లోనే ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ వెరీ గుడ్ యాక్టర్స్. సో లైక్ సమీర్ గారు, ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్లేయింగ్ దట్ వండర్ఫుల్ క్యారెక్టర్. సో మొత్తం సిరీస్కి ఎంత అప్రిషియేషన్ వచ్చిందో మీరు చేసిన ఆ పర్ఫార్మెన్స్కి అంత అప్రిషియేషన్ వచ్చింది. ఇట్స్ రియలీ వెరీ అన్న. హర్ష అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ చైతన్య అన్న, సో లైక్ అవుట్ సైడ్ మై ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ ఫస్ట్ స్టోరీ అన్నది చైతన్య అన్న. రైట్ ఫ్రమ్ డే 1 అన్న స్టోరీ విన్నప్పుడు ఈటీవీ వినలేదు, సందీప్ అన్న ఇంకా రాలేదు, నో వన్ ఈస్ దేర్. నేను ఊరికే అక్కడనే వచ్చి కథ చెప్పా, బట్ స్టిల్ హీ బిలీవ్డ్ ఇన్ మీ. సో ఆ రోజు నుంచి హీ బిలీవ్డ్ ఇన్ మీ, హీ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్. సో త్రూ ద షూట్, డబ్బింగ్, ఫైనల్ కాపీ అవుతున్నప్పుడు కూడా హీ వాజ్ దేర్. సో యూ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ కమింగ్ టు సింజిత్ బాయ్ అండ్ అనివి, సో బేసికలీ they are the real pillars of air. So it's like before background, after background. Hey, so thank you Sanjita, thank you Anivi for beautiful songs and wonderful score. Alane all other technicians, my editors Shrikant Anna, and then mixing engineer Santosh Anna, and my sound designer Sai Maninder Anna. So like DI Ajay and colorist Raju Garu. Like there are so many technicians who all helped me, who all believed in the script, believed in the project, and you know they made what we made. So inka evana marchipoyi undochu in this rush, but yeah, there are so many other people I have to thank. Thank you all for helping me in making this kind of blockbuster project. Thank you so much. Very soon Joseph garu, thank you. నన్ను వక్రా చేస్తారు ఇప్పుడు ఇద్దరు పక్క నుండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సందీప్ అన్న అండ్ జోసెఫ్ అన్న ఫర్ గివింగ్ దిస్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే ఎప్పటిగా అంటే లాస్ట్ టైం చెప్పినట్టే వీళ్ళతో చేయడం అంటే నాకు చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మేము మిషన్ ఇంపాసిబుల్ నుంచి చేస్తూనే ఉన్నాం కాబట్టి, అదే షూటింగ్ కలిసిమెలిసి కలిసి డిస్కస్ చేస్తాం. సీన్స్ ఏమైనా ఉన్నా కానీ మా వాడు రోషన్ ఇంకా బాను అయితే ఎప్పుడు నన్ను వదలరు. వాళ్ళు ఎలా అంటే మేము ముగ్గురం మా సీన్స్ ఎలా వచ్చాయి అనేది మా ఫేక్ కాదండి. మేము ఎలా బయట ఉంటామో, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటామో, ఆన్ స్క్రీన్ కూడా అలానే ఉంటాము. అందుకే సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. జోసఫ్ అన్న అందుకే అన్న కూడా అదే అంటున్నారు, అందుకే చెప్తున్నాను. అండ్ అంటే ఇంత పెద్ద యాక్టర్స్ ముందు మాట్లాడుతున్నా కాబట్టి నాకు కొంచెం వణుకొస్తుంది, ఏమనుకోవద్దు. అంటే థ్యాంక్ యూ హర్ష అన్న, చైతన్యరావు అన్న, జీవన్ అన్న అన్నాడు, వచ్చి రాగానే ఇమ్రా అంటాడు, అంతే అన్న రాలేదు. సమీర్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అనకనక టీమ్ ఫర్ కంప్లీటింగ్ 100 days, అండ్ కంగ్రాచులేషన్స్ వర్షబలం అక్క ఫర్ కానిస్టేబుల్ కనకం. అంటే ఈటీవీతో మా ఫ్యామిలీకి చాలా
కనెక్షన్ ఉందండి. ఎందుకంటే నాన్నగారు ఫస్ట్ 2008 నుంచి సీరియల్స్లో యాక్ట్ చేసేవారు. ఇంకా జబర్దస్త్లో చేస్తున్నారు నాన్న చమక్ చంద్రకి స్క్రిప్ట్ రైటర్గా. అలాగే నేను ఇంకా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి సందీప్ అన్నకి, ఇంకా జోసెఫ్ అన్నకి. ఎందుకంటే మా నాన్నగారు దీంట్లో కూడా మా నాన్న క్యారెక్టర్ చేసింది మా నాన్నగారు. సో తండ్రి కొడుకులు ఇద్దరం కలిసి చేసాము. సో చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి అన్న. లేకపోతే అది కాదేమో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్నతో పాటు అట్లాంటి సీన్స్ అవన్నీ ఉంటాయని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ అన్న, జోసెఫ్ అన్న అండ్ సంజిత్ అన్న అండ్ మనోజ్ అన్న. ఎందుకంటే మమ్మల్ని చాలా బాగా చూపించాడు. అంటే కొంచెం పూరు పెట్టాడు అనుకోండి, అది వేరే విషయం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళందరికీ, అలాగే డిఓపి టీం అనే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాతోటి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఫ్రెండ్షిప్ అయితే చూపించారో, వాళ్ళ క్లోజ్నెస్సే, వాళ్ళు ఫ్రీగా ఉండడం వల్లే మేము ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాము. అలాగే ఆ సీన్స్ కూడా అంతే బాగా వచ్చాయి కాబట్టి. సో ఫైనల్లీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మాకు ఇచ్చినందుకు సాయన్నకి, అలాగే నితిన్ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. సురుద్ భాయ్ థ్యాంక్ యూ. సాకిశ్వర్ అన్న థ్యాంక్ యూ అన్న. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయదీద, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బాగానికి ఇద్దాం మనం. ఇప్పుడు పని చేసిందంటే అతను మాట్లాడుతున్నప్పుడు పని చేస్తున్నట్టు లేదు, మళ్ళీ ఇంకో స్టిక్ చేశాను. అయ్యా హలో, హాయ్ అండి అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి. జోసెఫ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎయిర్లో నన్ను కూడా పాటించినందుకు. అండ్ సందీప్ అన్న, ప్రదీప్ అన్న థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. మీ ఇద్దరికి థ్యాంక్స్ కూడా చెప్పాను, లవ్ యూ. ఇంత మంచి జర్నీలో నన్ను ఒక పార్ట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ అలాగే ఈటీ విన్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహృత్ అన్న, నితిన్ అన్న, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. యా సారీ, హర్ష అన్న, చైతన్య అన్న, థ్యాంక్ యూ అన్న. మీతో కూడా సీన్స్ కానీ ఆ ఫన్నీ చాలా థ్యాంక్ యూ. అండ్ మనోజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన నన్ను ఇంత బాగా చూపించాడు. థ్యాంక్ యూ. సార్ సమీ సార్, సారీ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేను మొన్న ప్రీవియస్ ఈవెంట్లో నేను ఇద్దరి గురించి చెప్పలేదు, మా వాళ్ళ గురించి సారీ. అరే థ్యాంక్ యూ సో మచ్ రా. మీ ఇద్దరు నాకు మిషన్ ఇంపాసిబుల్ అప్పటి నుంచి పరిచయం. వీళ్ళు ఇంత క్లోజ్గా ఉండి నాకు ఇంత హ్యాపీగా ఉన్నా కాబట్టి నేను ఇంత చేశాను. అంటే నాకు ఎవరు యాక్టర్స్తో చేసినట్టు లేదు, నా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళతో చేసినట్టుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్. అలాగే పేరెంట్స్ వచ్చారు, మమ్మీ ఆంటీ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా. అండ్ కంగ్రాచులేషన్స్. అనగనగా మీరు అంత చెప్పేవాడు కాదు, బట్ నా గురించి చెప్పండి. 100 days అయింది. థ్యాంక్ యూ. అండ్ వర్షక్క, హాయ్ అక్క, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సారీ, థ్యాంక్ యూ అలవాటు అయిపోయి థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ భాను, థ్యాంక్ యూ. యూ వాంట్ టు సే సంథింగ్, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? హాయ్ అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్ అని ఎంత పెద్ద హిట్ చేసి, మీరందరూ మేము చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యేలాగా మీకు అనిపించి మా సిరీస్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ మీమర్స్కి. మీరు మా సినిమా రిలీజ్ అయ్యి ఆ ఫ్లోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ అంతా మా రీల్స్ తిరిగేలాగా మాతో పాటు చేసిన మా జీవన్ అన్న కానీ, హర్ష అన్న కానీ, ప్రతి ఒక్కరిని అరే వీడు మనగాడు, అరే వీడు మనోడే కదరా, అరే ఈసారి మనలాగే ఉన్నాడు కదా అని ప్రతి ఒక్కళ్ళు అందరు రిలేట్ అయ్యి మా సిరీస్ని ఎంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ I want to thank my director Joseph Anna and my producer Sandeep Raj Anna and Surya Anna. Chala chala thanks Anna, I love you ante. And థ్యాంక్స్ అండి ఈ సిరీస్ని చాలా పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అనగనగా టీమ్. కంగ్రాచులేషన్స్ 100 days. మాకు 50 days అంటే చాలా కొత్తగా ఉంది. అంటే ఈ రోజుల్లో అలాంటి ఒక 100 days 50 days మా సిరీస్కి ఇలా 50 days జరిగి అంత బ్లాక్ బస్టర్గా నడుస్తుందని ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ టు ఈటీవీ విన్. నేను చాలా చాలా హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు యూ టు దీది. కంగ్రాచులేషన్స్ ఫర్ కానిస్టేబుల్ కనకం. అండ్
ఈయన ఇద్దరి గురించి మాట్లాడాలి. నితిన్ అన్న అండ్ సాయికృష్ణ అన్న కంటిన్యూస్గా ఇంత మంచి సినిమాలు సిరీస్ మీరు ఎలా ఇస్తున్నారో మాకు తెలియదు అన్న. బట్ మా సిరీస్ ఈటీవీలో జరగడం, ఇంత పెద్ద హిట్ అవ్వడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ఈటీవీలో కంటిన్యూస్గా బ్లాక్ బస్టర్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు సురేష్ భాయ్, థ్యాంక్స్ టు సాయికృష్ణ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఎక్స్ప్రెషన్ చూసి చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. హలో అండి, ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దలకి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఇక్కడ ఏం క్రేజీనెస్ క్రియేట్ చేసినా దాన్ని పబ్లిక్ వరకు తీసుకెళ్ళే ఫస్ట్ మీడియం మీరే. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్తాను, ముందు ప్రతిసారి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన సందీప్కి. ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా నాకు లైఫ్ వస్తే, నాకు కలర్ ఫోటో లాంటి సినిమా ఇచ్చి నా లైఫ్ని మార్చేసాడు. ఆ తర్వాత నుంచి వాడికి చాలా టార్చర్ పెట్టాను, ప్రతి దాంట్లో పెట్టు అని. కానీ వాడు టైం వచ్చినప్పుడు ఏదన్నా కరెక్ట్గా ఉన్నప్పుడే పెడతానని చాలా ఎథికల్గా ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడి ఇందులో పెట్టాడు ఫైనల్గా. బట్ ఐ థింక్ ఇట్ వర్క్డ్. అండ్ సో సందీప్, థ్యాంక్ యూ. జోసెఫ్, అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యూరేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ లైక్ దిస్. ఆల్ ద యాక్టర్స్, హర్ష, భాను, జయతీర్థ, ఇందులో జీవన్ అన్న, చైతన్య బ్రో, అందరూ చాలామంది, ఒక ఆన్సంబుల్ ఆఫ్ క్యాస్ట్, రమణ భార్గవ్ గారు. అండ్ యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ దే డిడ్ దేర్ బెస్ట్. అండ్ దట్స్ వై ఇవాళ అంత రిలేటబుల్గా అయింది ఎయిర్ అనేది. నేను లాస్ట్ మంత్ ఎక్కడో తిరుమల వెళ్తే యూజువల్లీ కలర్ ఫోటో గురించో లేకపోతే వేరే సినిమాల గురించి గుర్తుపెడతారండి బయట. ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఎయిర్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ టాకింగ్ అబౌట్ ఎయిర్. అంటే మా పేరెంట్స్ ఏజ్ లాంటి వాళ్ళు. అలాగే సమీర్ అన్న మీరు చెప్పినట్టు నాది కూడా ఈటీవీతో అసోసియేషన్ 1995 నుంచి, బట్ యాజ్ అన్ ఆడియన్స్. సో నాకు తెలిసిన టీవీ అంటే ఈటీవీ. అంటే అదొక వ్యాలిడేషన్ అనమాట. చిన్నప్పుడు గుడ్ నైట్ చెప్పేది ఉండేది కాదు, ఈటీవీ న్యూస్ చూసి పడుకోవడం, అదే గుడ్ నైట్ అనమాట. అలా ఈ రోజుల్లో ఈటీవీ విన్లో కాంటెంట్ చూస్తేనే పడుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఓటీటీస్లో అడల్ట్ కాంటెంట్ వస్తుంది, అబ్సీన్ కాంటెంట్ వస్తుంది. ఇలా ఓటీటీస్ పట్ల ఉన్న ఒక టోటల్ ట్రాన్స్లేషన్నే మార్చేసే టైంలో ఈటీవీ విన్ ఒక లిట్మస్ టెస్ట్ లాగా వచ్చి మా దగ్గర వచ్చే కంటెంట్ ఓన్లీ ఫ్యామిలీస్ చూసేలా వస్తుంది, ఆల్ ఏజ్ గ్రూప్స్ చూసేలా వస్తుందని ఐ థింక్ ద హోల్ టీమ్ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ నితిన్ గారు, సాయికృష్ణ గారు, సుబ్రత్, అండ్ ఐ థింక్ మీరు ఫ్రంట్ ఎండ్లో ఉండి, సాయిబాబు గారు లాంటి పెద్దవాళ్ళు మీ వెనకతలు ఉండి మిమ్మల్ని నడిపించినందుకు ఐ థింక్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సో మచ్ కాంటెంట్ ఫ్రమ్ యూ గైస్ వేర్ ద హోల్ ఫ్యామిలీ కెన్ సిట్ అండ్ వాచ్ హ్యాపీగా. అలాగే ఇవాళ సెలబ్రేట్ చేస్తున్న 3 ప్రాజెక్ట్స్కి ఐ మీన్ అనగనగా టీమ్కి నేను ఒక ప్రేక్షకుడిలో ఇన్వాల్వ్ అయ్యాను. దానికి ఎయిర్లో ఒక పాత్రగా ఇన్వాల్వ్ అయ్యాను. అలాగే కానిస్టేబుల్ కనుక ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. వర్ష కానీ అక్కడ పంచేన్ కెమెరాతో ఫోటో తీస్తుంది, బట్ దట్స్ ఓకే. వర్ష, ప్రశాంత్ అన్నదే లైక్ ఫ్యామిలీ. సో ఈటీవీ విన్ నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా ఇట్ ఫీల్స్ వెరీ అంటే అనగనగా ఈజ్ అ వెరీ హార్ట్ వార్మింగ్ కాన్సెప్ట్, ఎయిర్ ఇస్ అ వెరీ రిలేటబుల్ కాన్సెప్ట్, కానిస్టేబుల్ కనుక అనేది ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్. ఇలా ఏ జానర్ వదలకుండా వాళ్ళు అన్ని జానర్స్లో దే ఆర్ స్ట్రైకింగ్ గోల్డ్ విత్ ఎవ్రీథింగ్ దే ఆర్ టచింగ్. అండ్ ఐ థింక్ దట్స్ అ రియలీ గుడ్ సైన్. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ we are now teaming up and in the pipeline, so looking forward for all of them. And ఈటీవీని ఎలాగైతే మనం యాక్సెప్ట్ చేసామో అలా ఈటీవీ విన్ని ఇవాళ అండర్లైన్ చేసుకోండి, ఒక 100% ఒరిజినల్ కాంటెంట్ చేసే యాప్. ఓకే, దట్స్ ద బాటమ్ లైన్. అండ్ ఇందులోంచి వచ్చిన ప్రతి కాంటెంట్ ఇంతే బ్యూటిఫుల్గా ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ, వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. Firstly, I'll start by congratulating ETV win. Sai, Nitin, Surat, Kishore, you guys are amazing. It's not easy to strike 3 times, ఒకటి హిట్ అయిందంటే ఫ్లూక్ అనుకోవచ్చు. ఫాలో అప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ గైస్ ప్రూవ్డ్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ టు క్యూరేట్, ఇట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ కాంటెంట్. ఎయిర్ నా దగ్గరికి 2.5 years కింద 3 years కింద వచ్చింది. బీయింగ్ వెరీ ఆనెస్ట్, ఐ సెడ్ జోసెఫ్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్లో పడాలి. ఐ సెడ్ అమెజాన్, హాట్స్టార్ ఇట్లాంటి దాంట్లో పడితే దీనికి రికగ్నిషన్ వస్తుంది, ఇట్స్ డెఫినెట్లీ హిట్టింగ్ అని. కరెక్ట్ 1 year తర్వాత ఇట్ హస్ కమ్ ఆన్ ఈటీవీ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్. You guys are nothing less than any national platforms and that couldn't have been possible
without the team. You guys are amazing. You guys deserve. This is your stage. మేమందరం వచ్చి మాట్లాడుతున్నాము, మీరు ఇంకా వెనకాలే నిలబడిపోయినరు. బట్ దిస్ ఈజ్ యువర్ సక్సెస్. మా అందరికంటే కూడా ఒక సక్సెస్ఫుల్ కాంటెంట్ని దొరకబట్టడం అంత ఈజీ కాదు. యూ గైస్ మస్ట్ బి ఫ్లడెడ్ విత్ లాట్స్ ఆఫ్ స్క్రిప్ట్స్, లాట్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ యూ, లాట్స్ ఆఫ్ రికమెండేషన్స్. ఇవన్నిట్లోకి వెళ్ళి ఒక మంచి స్క్రిప్ట్ని దొరకబట్టాలని అంటే ద టీమ్ వర్క్ హ్యాస్ టు బి అమేజింగ్. ఆల్ యూ గైస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అనగనగా the young kid there, Rakesh, congratulations on Anaganga, very heart touching. And Constable Varsha, big fan of your work, always loved your roles, and congratulations on that. Prashant, good luck for your next film with Harsha. And coming to air, Joseph, thank you so much for trusting me right in the first place. And Samir garu, sir, you have done amazing. Nagu edipo chesindi nisangane. Such a beautiful long day. We all know you are a great performer, but ilanti okati paddappudu it's so touching, sir. And you have done it asalu ekkada enta simple ga chesavani ante I could relate to my own days. It was very heart touching. And నేను సందీప్తో ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఇంతకుముందే ఇట్ షుడ్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఎయిర్తో వచ్చింది సక్సెస్. లాట్ మోర్ టు గో, బట్ సందీప్ ఫైనల్లీ ఎయిర్తో సక్సెస్ చేశాను. నెక్స్ట్ నాతో కూడా సినిమా. బట్ సందీప్ ఈజ్ లైక్ ఫ్యామిలీ, హర్ష ఈజ్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళు ఎప్పుడు జోసెఫ్కి ముందే చెప్పిన చేస్తాను కానీ, బట్ ఇట్ వాజ్ మోర్ స్పెషల్ బికాస్ ఇట్ వాజ్ సందీప్, ఇట్ వాజ్ హర్ష, ఎవ్రీబడి దేర్ ఇన్ ద సిరీస్. సో థ్యాంక్ యూ జోసెఫ్, థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ దీపు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్. నాకు ఈటీవీతో అసోసియేషన్, నేను యూజువల్లీ అందరూ సినిమాలు చూసి సినిమాల్లోకి వద్దామనుకుంటారు, బట్ నాకు ఫేవరెట్ ఛానల్ వాజ్ ఈటీవీ. నేను పండగకి ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఈటీవీలో ఒక్క ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకుండా చేస్తుంటే దట్ ఈజ్ వాట్ స్టార్టెడ్. నేను సినిమాల్లోకి రావాలి లేకపోతే సీరియల్లోకి రావాలి అని అనుకుంది ఈటీవీ చూసే. సో దట్ లాంగ్ మై అసోసియేషన్ ఈజ్. ఇన్ఫ్యాక్ట్ సినిమాల కంటే ముందు ఈటీవీలో వచ్చే సీరియల్స్ చూసి సీరియల్స్లోకి వద్దాం అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ ఈటీవీ ఫర్ putting that seed into me, and that is why I am here today. And ETV win for carrying on that legacy. All thanks to the team once again. Especially this is your stage. It's not easy to bring something that good with every show. So I would like to thank ETV win and the team especially. Thank you so much, and thank you Geeta garu. Thank you Chaitanya garu. Thank you so much. These three guys I forgot. అందరికీ నమస్కారం. సో వన్ ఇయర్ బ్యాక్ జోసెఫ్ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఏదైతే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ ఉన్నామో, ఇది ఇలాగే కొట్టాలి అని అనుకున్నామో ఈ సిరీస్ అంటే, సో బేసిక్గా మనకి ఒక థియేటర్ రిలీజ్ అయిన సినిమాకి కలెక్షన్స్ రూపంలో ఒక కలెక్షన్స్ వస్తుంటే ఇంతమందికి రీచ్ అయింది తెలుస్తుంది. ఓటీటీలో ఏంటనంటే మనకి తెలియదు అసలు. వాళ్ళే వచ్చి చెప్తే తప్ప, ఎవరో వచ్చి కంగ్రాచులేట్ చేస్తే తప్ప ఓకే ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయింది అది అని చెప్పి. ఫస్ట్ సినిమా కూడా ఇప్పుడు కలర్ ఫోటో కూడా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ఒక రిసెప్షన్ చూశాను నేను అందరి దగ్గర నుంచి. సో నాకు తెలిసి అప్పటి వరకు నాకు ఒక యాటిట్యూడ్ ఉండేది ఏంటంటే, ఒక ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి, ఒక చిన్న సినిమాకి ఈ లెవెల్ రీచ్ నాకు తెలిసి ఇంకెవరికి రాదు అది ఇది అని చెప్పేసి అనుకున్నాను. సో ఓకే అయిపోయింది, ఓకే మనం బాగా నోటెడ్ అయ్యాము అది ఇది అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ మంత్ మోగ్లీ షూట్ చేస్తుంటే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు క్రౌడ్లోంచి. నేను అలా నుంచోనంటే, అన్న ఏంటి మీరు చేస్తున్నారు ఇందులో విలన్గా? కాదు తమ్ముడు నేను డైరెక్టర్. అన్న నువ్వు డైరెక్షన్ కూడా చేస్తావా అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓకే ఆడు నన్ను ఎయిర్ యాక్టర్గానే గుర్తుపెట్టుకున్నాడు. ఆడు అన్న ఎయిర్లో నువ్వే కదా నా పిల్లలు కొట్టేది అని అన్నారు. అప్పుడు అర్థమైంది ఎయిర్ రీచ్ ఎంతవరకు వెళ్ళిందో, అనుకున్న దానికన్నా చాలా పెద్ద రీచ్ వెళ్ళింది అని చెప్పి. సో చాలామంది ఒకళ్ళైతే లిటరల్లీ నేను ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్తే కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయపడ్డారు. ఆ సీన్ ఇంపాక్ట్ ఎంత పడిందో నాకు తెలియదు అసలు. సో యాక్టర్గా
అంటే జస్ట్ లైక్ ఒక డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేశాను, కానీ ఒక 2012లో ఒక సందీప్ రాజ్ అనేవాడు యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చినవాడు, ఆడు కన్న కళ 13 ఏళ్ల తర్వాత ఈ ఎయిర్తో తీరింది నేను కోరుకున్నది. సో షో రన్నర్ అనండి, ప్రొడ్యూసర్ అనండి, వాట్ ఎవర్, ఈ సిరీస్కి ఫస్ట్ నుంచి ఏంటనంటే ఏదో రకంగా దీంట్లో ఒక భాగం అవ్వాలి, అది ఏదో ఒకటి చేయాలి, ఇలాంటిది మనం ఒకటి జనాలకి ప్రజెంట్ చేయాలి. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అందరూ లార్జర్ దాన్ లైఫ్ అని ఒక ఇంటెన్స్ డ్రామా అని చెప్పి సిరీస్ల్లో కూడా అందరూ దానికి వెళ్తున్నారు, సినిమాల్లో కూడా అందరూ అదే చేస్తున్నారు, కానీ ఆ ఫన్ అన్నది, ఆ ఎమోషన్స్ అన్నవి అందరూ మర్చిపోతున్నారు, కామెడీ అన్నది చాలా దూరం అయిపోతుంది అనుకొని ఇలాంటిది ఏదన్నా ఒక ఫుల్ మీల్స్ లాగా ఉండేలా ఒకటి ఉండాలి, ఏడిపించాలి, నవ్వించాలి. ఫుల్ మీల్స్ అనకూడదు, ఇందులో యాక్షన్ ఇదేం లేదు కాబట్టి. సో జస్ట్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండాలి, ఒక హ్యూమన్ ఎమోషన్స్. చాలా చాలా రోజులు అయిపోయింది, జనాలకి ఒకప్పుడు వాళ్ళేంటో వాళ్ళకే చూపిద్దాం, ఒకసారి వాళ్ళ ఇంటర్డేస్ గుర్తు చేద్దాం అని చెప్పి ఒక జస్ట్ లైక్ ఒక కంకణం కట్టుకున్నట్టు అలా కూర్చొని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి ఆ ప్రాసెస్లో కానీ అవి కానీ అంతమంది ఈ పిల్లలు మిషన్ ఇంపాసిబుల్లో యాక్ట్ చేసిన పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ అనగానే జస్ట్ లైక్ ఒక ఆల్రెడీ యాక్టర్స్ని తీసుకొచ్చి క్లీన్ షేవులు చేసేసి అలా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్ చదివే పిల్లల్ని పెడదాము అని చెప్పేసి వీళ్ళ ముగ్గురుతో నేను మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు నాకు వీళ్ళు ముగ్గురు తెగ నచ్చేశారు. సో ఫైనల్లీ ఇదే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో చేద్దాము అని చెప్పి వాళ్ళకి తర్వాత చాలామందికి ఆడిషన్స్ జరిగి చాలా చాలా క్యారెక్టర్స్ వచ్చి, సో ఇంత జర్నీ డెఫినెట్గా ఎయిర్ చూడ్డానికి నవ్వుకోవడానికి ఎలా ఉందో ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఎంత ఫన్ ఉందో ఈ జర్నీ మాత్రం అలా లేదు. లాస్ట్ ఎపిసోడ్ లాగానే ఉంది, లాస్ట్ 2 ఎపిసోడ్స్ లాగానే ఉంది. చాలా చాలా దాటుకొని ఎన్నో, అంటే ఇట్స్ నాట్ ఇన్ ఈజీ థింగ్. అంటే ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు రోజు పొద్దున్నే లేసి, పిల్లలు పొద్దున్న 4 లేసేసి కారుల్లో పడుకొని రోజు ఆ కాలేజీకి వెళ్ళటం, అక్కడ షూట్ చేయటం. సో అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, అంత దూరం వెళ్ళి కూడా అక్కడ కూడా కామెడీ సీన్లు చేయాలి. ఇంత ప్రాసెస్ దాటుకొని మొన్న జూలై 3 రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 డే వరకు బాగుంది, కానీ సెకండ్ డే నుంచి ఒక భయం మొదలైపోయింది. ఒక వాట్ ఎవర్ ఒక సీన్ వల్ల అంటే మనం చేసిన ఒక 4 గంటల కంటెంట్ మన 60 రోజుల కష్టాన్ని ఒక సీన్ డిఫైన్ చేస్తుందా? దానివల్ల మనకి పబ్లిసిటీ వస్తుందా అంటే రాదు. ఎయిర్ అన్నది ఎందుకు గుర్తుండాలి అని అంటే అందులో ఉన్న ఎమోషన్స్ని బట్టి, అందులో ఉన్న ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ బట్టి గుర్తుండాలి, అందులో ఉన్న అద్భుతమైన మ్యూజిక్ని బట్టి గుర్తుండాలి అనుకున్నాం తప్ప ఒక సీన్ వచ్చేసి అన్నిటినీ తుడిచిపెట్టేస్తూ వేరే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది అన్నది చాలా చాలా బాధేసింది. అంటే నాకు సడన్గా ఇప్పుడు 50 days అని అంటే 50 days ఆఫ్ రిలీజ్ అని అంటే కన్నా నాకు పర్సనల్గా ఇది 50 days ఫర్ మై ట్రామా అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక 2 days వణికిపోయాను నేను. ఎంత రాత్రి 3 లేసి నేను తమ్ముడు వాటేసుకొని ఏడ్చామో కూడా మాకు తెలుసు. అంత టెన్షన్ వచ్చేసింది ఆ టైంలో, ఏంటిది ఎటో వెళ్ళిపోతుంది అని చెప్పి. సో చాలామంది మా ఫ్రెండ్ అడిగాడు, ఏంటి భయపడ్డావా, ఏంటి భయపడుతున్నావా, అది ఇదేనంటే నేను ఒకటే మాట అడిగాను, ఎప్పుడు నువ్వు లాస్ట్ టైం ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇలా స్క్రోల్ చేస్తుంటే ప్రతి 2వ రీల్లోనూ ఒకటే కంటెంట్ వస్తుంది, నువ్వు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా? ఒక బాత్రూమ్ బయట కూర్చొని ఏడుస్తున్న వ్యక్తి వీడియోనే వస్తుంది నీకు, ఇంకొక చోట 3 కుర్రోళ్ళు అమాయకపు ఫేసెసే వస్తున్నాయి. ఇవి తప్ప నువ్వు ఇంక వేరే కంటెంట్ ఏదైనా చూసావా? ఒక 3-4 రోజులు, ఒక వారం రోజుల దాకా ఎయిర్ తప్ప ఇన్స్టాగ్రామ్లో ఇంక ఏమీ కనపడలా, సోషల్ మీడియాలో అది తప్ప ఇంకేం కనపడలా. ఇన్ని ఎమోషన్స్ ఇస్తున్న ఒక సిరీస్ సక్సెస్ మ్యూజిక్ కూడా అవ్వలేదంటే భయపడ్డావనే అర్థం. భయపడ్డాం, తగ్గుండాలి, ఒక చిన్న తప్పు జరిగింది అని చెప్పి తర్వాత అందరికీ సారీ చెప్పాం. ఒక పెద్ద దెబ్బ తగిలి దాని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్న టైంలో నా లైఫ్లో నేను ఎప్పుడు అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. కారులో వెళ్తుంటే వెనకాల బైక్ల మీద చేసి హాయ్ అన్న అని చెప్పి కారు సెల్ఫీ దిగుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఆడియన్స్ అందరూ వచ్చి ఒక 100 మంది ఒక చోట తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ రాసి ఫైనల్గా ఆ దెబ్బని మాంచి నన్ను ఇక్కడ నుంచోబెట్టింది. అంత లవ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో
కొన్ని అవుతుంటాయి, మిస్ఫైర్లు అవుతుంటాయి, అది అవుతుంటాయి. కానీ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ లెసన్. ఎలా అయితే ఒక ముగ్గురు పిల్లలు లాస్ట్కి ఎవాల్వ్ అయ్యారో ఒక టీం మొత్తం ఎవాల్వ్ అయిన సిరీస్ ఇది. సో చాలా చాలా దాటుకొని ఫైనల్గా ఇప్పుడు ఇంత మంచి సక్సెస్ అంటే జనరల్గా చాలామంది నాకు కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ నుంచి కూడా కాల్స్ వచ్చి భలే చూపించారండి, ఎస్ అండి తప్పదు, మాకు ఆ స్ట్రెస్లో మేము అలా కొడతాము, తప్పట్లేదు. అండ్ ఇంకొకటి, ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో తీస్తున్నప్పుడు అందరూ ఫ్యాకల్టీని కామెడీ చేసేసి చూపిస్తారు. ఒక కామెడీ సిరీస్లోను కానీ ఒక కామెడీ కంటెంట్లో కానీ మాకు కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చారండి, మా మనోభావాలకు కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దీని సెకండ్ సీజన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తుంటే ఓకే, మనమైతే పిచ్చాషలు అయితే ఏమీ లేదు. మనం ఖచ్చితంగా ఇది పేరుకి చిన్న పిల్లల కంటెంటే కానీ ఇంత వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతూ ఒక పక్కన పేరెంట్స్ కనెక్ట్ అవుతున్నారు, ఇంకో పక్కన చిన్నపిల్లలు కనెక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడున్న ఫిలిం మేకర్స్కి 16-17 ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడియన్స్కి రీచ్ అవ్వడం చాలా కష్టం. స్టార్స్ మాత్రమే రీచ్ అయ్యే స్పేస్ అది. కానీ ఇలాంటి ఒక కంటెంట్ చాలామంది పిల్లలు ఓన్ చేసుకొని మా బయోపిక్ తీశారు, అసలు మమ్మల్ని చూసినట్టుంది అని చెప్పి మొన్న అయితే కొంతమంది గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఒకటి నేను గుడి దగ్గరికి వెళ్తే అదేంటండి మా రోషన్ అలా కొట్టారు, మేము చాలా హర్ట్ అయ్యాం సార్ అన్నారు ఒక 20 మంది వచ్చి. అప్పుడు రియలైజ్ అయ్యా అనమాట. ఒక విషయం రియలైజ్ అయ్యింది ఏంటంటే ఈ సంవత్సరం ఇద్దరు యాక్టర్లను టార్చర్ పెట్టారు, ఇద్దరికి కలిసి వచ్చింది. సో ఎవరైనా యాక్టర్లు వాళ్ళకి కలిసి రావాలంటే ఈయన కొట్టండి స్క్రీన్ మీద. సో ఇలా ముగ్గురితో జర్నీ ఎవ్రీవన్. సో నాకు ఎందుకు ఇక్కడే వీళ్ళందరినీ పొగిడేసి, ఎందుకనంటే జనరల్గా సినిమా మొత్తం అయిపోయాక ఒక సక్సెస్ మీట్లో ఇదే మనందరం కలిసేది లాస్ట్ అని చెప్పేసి అందరూ ఒకరినొకరు పొగిడేస్తారు. నాకు తెలుసు కాబట్టి నేను పొగడట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు వర్షాల్లో చూశారు, వర్షాకాలంలో ఈ కంటెంట్ అంతా చూసి మాది ఇంత తీసుకున్నారు కదా. నెక్స్ట్ సమ్మరు ఒక పక్కన పెద్ది వస్తుంది, ప్యారడైస్ వస్తుంది, వాళ్ళతో పాటు తర్వాత ఒక వారము ఒక 15-20 రోజుల తర్వాత ముగ్గురు పిల్లలు మళ్ళీ వస్తారు. మీరు చూసిన ముగ్గురు పిల్లలు ఈసారి ఇంకా లార్జెస్ట్ స్కేర్ ఎమోషన్స్లో మీ లైఫ్ని, ఈసారి సెకండ్ ఇయర్లో మీ లైఫ్ని ఇంకా 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 చాలా చాలా వాల్యూస్ని అద్భుతంగా ఖచ్చితంగా చూపిస్తాము. చాలా అద్భుతంగా ఉండబోతుంది. సెకండ్ సీజన్ ఎయిర్ 2 అదిరిపోద్ది, పక్కా చెప్తున్నాను అది. సో ఇందాక అన్నట్టు వీళ్ళని పిల్లలుగా మిషన్ ఇంపాసిబుల్లో చూసి ఇప్పుడు పెద్దయ్యాక మళ్ళీ చేస్తారంటే నెక్స్ట్ ఇయరే మళ్ళీ మనందరికీ పని పడింది. డిసెంబర్ ఆ టైం నుంచి మొదలుపెట్టి. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకొక టీం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ మనందరికీ. సో లాస్ట్ ఒక్కటి, ఈ సిరీస్ మొత్తంలో నేను చేసిన తప్పు ఒకటి చెప్తాను. ఒక తప్పు ఏంటి అని అంటే, జనరల్గా మాకు నాని అన్న అంటే చాలా ఇన్స్పిరేషన్, అది చాలా ఫస్ట్ నుంచి చాయ్ బిస్కెట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నాని అన్న చాలా ఇన్స్పిరేషన్ అని తీసుకుని ఉన్నాం. ఒక మాట ఎయిర్ సక్సెస్ చూశాక ఒక మాట అనిపించింది ఏంటంటే, నాని అన్నలాగా నేను కూడా కోర్టు సినిమా బాగోకపోతే నా హిట్ 3 చూడొద్దు అని అన్నట్టు మోగ్లీ గురించి కూడా మాట చెప్పేసి ఏరు బాగోకపోతే నా మోగ్లీ చూడొద్దు అన్న స్టేట్మెంట్ పాస్ చేసి ఉండాల్సింది. ఈ లెవెల్ ఇది హిట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఆదరిస్తున్నందుకు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ నేనే వచ్చి ఇలా నుంచొని మాట్లాడతా వేరే ఈవెంట్లో. ఈసారి మోగ్లీ అప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ అందరికీ చాలా 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 పెద్ద కంగ్రాచులేషన్స్ ఈటీవీ టీమ్కి. సో ఎలాగో మళ్ళీ మనం నెల రోజుల్లో మొదలు పెడతాం కాబట్టి ఈసారి ఇంకా పెద్ద స్కేల్లో మాట్లాడుకుందాం. ఇప్పటికే టైం ఎక్కువ తినేశాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈటీవీ విన్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా సాయిబాబు గారికి, మా ప్రొడ్యూసర్. మేము మారేడుమిల్లిలో మంచు కురిసే వేళలో షూటింగ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి గీతాంజలిలో నాగార్జున గారిలాగా అటు ఇటు ఒక చిన్న సాలో కప్పుకొని తిరుగుతూ ఉన్నది బయట. కట్ చేస్తే ఎవరంటే మా సాయిబాబు గారు. సాయిబాబు గారు ఎంత డెడికేటెడ్గా సెట్ మొత్తం ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు నన్ను కాస్ట్ చేసినందుకు, మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా ప్రశాంత్ గారి కోసం చెప్పే ముందు,
ఈటీవీలో నితిన్ గారికి నాకు పరిచయం లేదు. పరిచయం అయిన తర్వాత ఒక వ్యక్తి నాకు ఒక 10,000 అప్పు, ఆ 10,000 ఇచ్చేస్తే మీకు పాటే కాదు ఇక్కడ ఆట కూడా ఆడి చూపిస్తా. సో ఆ 10,000 ఎవరు ఇవ్వాలి సార్? ఆ 10,000 నాకు 10,000 ఇవ్వరు నితిన్ గారు. అది ఎందుకు అని ఆయన చెప్పి తీరాల్సింది ఈ సభలో. సో ఆయన ఖచ్చితంగా చెప్తారు. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ని ఇప్పుడు దాకా కేర్ ఆఫ్ కంచరపాలెం వచ్చి ఛానల్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ సినిమా నా కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను, దాంట్లో స్టామరింగ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత నేను జాబ్ మానలా. ఫస్ట్ సినిమా ఏదో జాబ్కి వెళ్తున్నాను, సండే పూట షూట్ పెడుతున్నాడు, షూట్ చేసేసాను, సినిమా అయిపోయింది. ఒక కార్ షోరూంలో పనిచేసేవాడిని. సైమల్టేనియస్గా ఐఎమ్ ద మెజిషియన్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా థియేటర్ ఆర్టిస్ట్ నేను. అలాగే నా భావోద్వేగాలంతా సభలో ఒక డప్పు ఉంటే చాలు, డప్పు వాయిస్తూ పాటలు పాడుకునే తత్వం నాది. ఫస్ట్ సినిమా అయిపోయింది, మంచి సక్సెస్ వచ్చింది. అయినా హైదరాబాద్ రాలేకపోయింది. నేను కాల్స్ వస్తున్నాయి, సార్ మా ఆ సినిమా నుంచి కాల్స్, డేట్స్ కావాలి, ఈ సినిమా నుంచి డేట్స్ కావాలంటుంటే నేను ఆఫీస్లో లీవ్ పెట్టలేక చాలా సినిమా వదిలేశాను. నేను 5 day 2 years నేను అలాగే మ్యాజిక్ షోలు చేసుకుంటూ 6 o'clock ఆఫీస్ అయిపోతే 100 kilometers ఒక చిన్న ప్యాషన్ బండి మీద 30 kilos మ్యాజిక్ ఐటమ్స్ బ్యాగ్ ట్యాంక్ మీద పెట్టి వెనకాల ఒక అసిస్టెంట్ పెట్టుకుని 100 kilometers వెళ్ళి అక్కడ మ్యాజిక్ చేసుకుంటా. 100 మంది చప్పట్లకి ఫస్ట్ నుంచి నేను ఒక ఎమోషన్ పర్సన్. చప్పట్లు ఉంటే చాలు అనుకునేటోడిని. తర్వాత ఏమైందో తెలియదు, కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో పడ్డాను. అక్కడి నుంచి వరుస సినిమాలు ఒకటే కాస్టింగ్ సినిమాలు చేస్తున్నాను. ఏదో ఎమోషన్ క్యారెక్టర్ అంటే ఆయన పట్టండి. తర్వాత నాకు భామా కలాపం అనే ఒక సినిమాతో భరతకమ్మ గారు మా డైరెక్టర్ అభిమాని, నేను ఇప్పుడు దాకా చూస్తున్న ఈ క్యారెక్టర్ కాదు విలన్గా చేయిద్దామని చెప్పి ఒక డానియల్ బాబు అనే క్యారెక్టర్ నేను కాస్ట్ చేస్తే ఆ సినిమా ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ టు దట్ ఫిల్మ్. నాకు చాలా మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా అన్ని రివ్యూస్లో నాకు చాలా గ్రేట్గా రాస్తుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినట్టు ఆ టైంలో. తర్వాత టైగర్ నాగేశ్వర్ చాలా సినిమాలు మంచి క్యారెక్టర్లు వస్తాయి. తర్వాత నాకు ఇంట్రెస్ట్, నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ రాసింది మా డైరెక్టర్ ప్రశాంత్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన మ్యారేజ్ చేస్తున్నప్పుడు సినిమాలో సెకండ్ ఇయర్ మీదనే నేను చెప్పారు. ఆయన సెకండ్ ఎపిసోడ్లో లేపించాడు. సో అయినా కూడా ఏంటి అని అడిగితే అది ఇంకా చెప్పనన్నా చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఏదో సస్పెన్స్ నేను అడిగితే నా క్వశ్చన్కి ఆయన సస్పెన్స్ పెట్టారు. దానికోసం నేను అడగదలుచుకోవట్లేదు. మరి మా నితిన్ గారి కోరిక మేరకు మీ అందరికీ అంటే నాకు బాగా ఫేవరెట్ సినిమాకి మా సురేష్ బొబ్బిలి గారు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక స్క్రీన్ వేసుకుని కానిస్టేబుల్ కనుక సిరీస్ చూస్తున్నాం. అందరూ ఒకటే క్వశ్చన్ ఏం తాగి వాడించారు రాడు మ్యూజిక్, ఏం తాగి కొట్టారు అంటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏం తాగి కొట్టావన్నాను, దానికి కొడుతుంటే గూస్ బంప్స్ లేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అన్న. అలాగే ఏ సినిమాలు చూసుకున్నా సుహాసన, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇద్దరు జర్నీ ఏ సినిమాలు చూసినా కూడా మనం డైలీ డిస్కస్ చేస్తూ ఉంటుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా నితిన్ గారి కోరిక మేరకు మీరు ఇక్కడికి వస్తే మీరు రావాలి సార్. ఇక్కడ నా దగ్గర పేక మొక్కలు లేవు, మీరు మ్యాజిక్ చేయను, ఏం చేయను. మీరు నాకు 10,000 ఇస్తారా ఇవ్వరా చెప్పేసండి. ఇస్తాను సార్, మీ అందరి సాక్షిగా ఇస్తానని చెప్పున్నారు. మరి ఈయన కోరిక మేరకు నేను ఒక పాట పాడేస్తాను. రవి గారు మీరు ఓకే అంటే మరి పాడమంటున్నాను. నేను ఈ సినిమాలో నాకు ఒక ఎంట్రన్స్ ఉంటుందని, ఆ ఎంట్రన్స్లో ఊరమాస ఎంట్రన్స్ ఉంటుందని, ఆ ఎంట్రన్స్లో కూడా నా చేతే పాడించి నాకు ఒక ఎలివేషన్ ఇస్తారని ఇప్పుడు దాకా అనుకోలేదు మా ప్రశాంత్ గారు. చుట్టూ బరిసెల్లురా మధ్యన గుడిసెల్లురా, గుడిసెలు గుంటకే మోరమల్లె పూలురా, పండగ 10 రోజులుండి పప్పలుండి బెల్లమా, ఒంటుల ఓసారు ఉంది ఇంటిలయ్య మంచము, జబ్బల జాకెట్టు దాన జానేడంత నడుముదాన, జబ్బల జాకెట్టు దాన జానేడంత నడుముదాన, దానిమ్మ పొలము బత్తాయి పండులాగా పుల్లగొన్నవే, నీ మెత్తమైన మనసులెంత సోటునీయవే అంటూ నా ఎంట్రన్స్ కి సాంగ్ ని ప్లేబ్యాక్ సింగర్ గా కాకుండా ఒక మెయిన్ సింగర్ నాతో పాడించారు. దానికి సపోర్ట్ చేసిన మా సురేష్ బొబ్బుల్ గారికి, అలాగే మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ, ఈటీవీ విన్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ సాగర్ గారిని మాట్లాడండి. ఎలక్ట్రానిక్ మీడియా, ముందుగా ఈటీవీ యాజమాన్యానికి, ఈటీవీ విన్ మా నితిన్ గారు, సాయి గారు,
ఇంకా మా మిత్రులు నిరంతరం మాతో ఉన్నటువంటి సుహాస్ గారు, బ్రహ్మరేష్ గారు, నాగరాజు గారు అందరూ కూడా, అలాగే ఈ ప్రాజెక్ట్లో మా డైరెక్టర్ ప్రశాంత్ జీ, మా ప్రొడ్యూసర్ సాయిబాబా గారు, మా డిఓపి గారు, అండ్ బిఫోర్ కెమెరా, బిహైండ్ కెమెరా, ద గ్రేట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్ టీమ్, మోర్ దాన్ 9 and 10 డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అందరూ మంచి హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అందరూ చాలా చక్కగా ఒక మంచి ఇది చేశారు. టెక్నీషియన్స్ ఈ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అలాగే మా మిత్రులందరికీ, ముఖ్యంగా ఈటీవీకే మేము చిరకాల పరిచయం. తర్వాత ఈటీవీ విన్లో పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా, నిర్భయంగా, వితౌట్ ఎనీ అబ్సనిటీ, వల్గారిటీ లేనటువంటి కంటెంట్ని అందిస్తున్నటువంటి, ఇప్పుడు మీరే చూశారు ఈ బ్లాక్ బస్టర్ తెలుగు వినోదోత్సవం. ఈ వినోదోత్సవంలో బ్లాక్ బస్టర్ వై కుట్టిని అంటే దెర్ ఇస్ నో అబ్సనిటీ. అందరూ ధైర్యంగా పిల్లలతో కుటుంబ సమేతంగా చూడవలసిన కంటెంట్ ఈటీవీ విన్లోనే. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాల్లో చాలా దేశాల్లో ఈటీవీ విన్ చూస్తుంటారు. అది ఎన్ని దేశాలు అనేది సాయి గారు, నితిన్ గారు చెప్పాలి టెక్నికల్గా. ఈ ఒక ప్రాంతీయ భాష తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక ఈటీవీ విన్ను ప్రపంచ దేశాలలో మెజారిటీ, మోర్ దాన్ 650 crores జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మోర్ దాన్ 300 crores మించి ఈటీవీ విన్ చూస్తున్నారు. ప్రతి దేశ విదేశాల్లో మా మిత్రులు, మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడు కూడా ఈ గ్రేట్ కంటెంట్ని గురించి, ఆ రిలీజ్ అయినటువంటి, సక్సెస్ అయినటువంటి ఈ కంటెంట్ గురించి ఎంత బాగుందనేది, ఎంత చక్కగా, ఎంత పవిత్రంగా ఉందనేది. లాంగ్ లివ్ ఈటీవీ విన్. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ చేయాలి. ఇప్పుడే చూపించారు రేడియోలో ఇప్పుడున్నటువంటి అనగనగా ఎయిర్ కానిస్టేబుల్ కనుక మూడు టీముల యొక్క మిత్రులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టీం బిఫోర్ అండ్ బిహైండ్ కెమెరా వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే అద్భుతమైనటువంటి చూపించారు, రాబోయే ఇంక్లూడింగ్ అవర్ టీం కానిస్టేబుల్ కనుక 2తో సహా అన్నీ కూడా ఎంతో చాలా చాలా బాగున్నాయి. అందరికీ ఇలాగే కలగాలని చెప్పి ఈటీవీ 30 సంవత్సరాల ఆ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈటీవీ విన్ వాళ్ళ విజయ పరంపరలో ఈ 3, మొదట అనగనగా, తర్వాత ఎయిర్, తర్వాత కానిస్టేబుల్ కనకం, వీటితో పాటు అంతకుముందు 90s. వీటి గొప్పతనం ఏంటంటే 90sలో శివాజీ గారు కానీ, అనగనగాతో సుమంత్ గారు కానీ, ఎయిర్తో సందీప్ రాజు, సునీల్, ఈ పిల్లలు సరే పిడుగులు వీళ్ళకి సరే ఫ్యూచర్ ఉంటుంది. సునీల్ గారు కానీ, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకంతో రాజీవ్ కనకాల గారు కానీ, మెమరబుల్ క్యారెక్టర్స్ చేయించడానికి మనం బాగా చేశారు అనుకుంటాం. బ్యాక్ ఆఫ్ స్టేజ్ వాళ్ళని కాస్ట్ చేయాలి, వాళ్ళని కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అనే గొప్ప హోంవర్క్ ఈటీవీ విన్ టీం వల్లే సాధ్యం. అది ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ జాబ్, చాలా కష్టమైన జాబ్ అది. సుమంత్ గారు సినిమాలు చేస్తుంటారు, అలాగే శివాజీ గారు సినిమాలు చేసుకుంటుంటారు. ఆ తర్వాత రాజీవ్ కనకాల గారు సరే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వర్షా పొల్లమ్మ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇది నీకు నిజమైన ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్. నేను టీజర్ చూసినప్పుడే స్టన్ అయిపోయాను. అట్లా ఇంకోటి సాయిబాబా గారు, ఆయన మేము పుట్టినప్పటి నుంచి ప్రొడ్యూసర్, ఆయన ఇప్పుడు వాడు కాదు, ఆయన అవునా కదా సార్? అలాంటి ఆయన ఎంత ఓపికగా, ఇప్పుడు మనవాడు చెప్తున్నాడు కిషోర్, గీతాంజలిలో నాగార్జున గారి లాగా నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఎంత ఇన్స్పైరింగ్. వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటేనండి, సినిమా చేస్తున్నప్పుడు కాసేపటికి తెలిసిపోతుంది, ఎనర్జీ డౌన్ అయిపోతుంది, కష్టాలు ఉంటాయి, లేకపోతే ప్రెషర్స్ ఉంటాయి, సరిగ్గా చెప్పిన మాట వినరు, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పటికి కూడా ఆయన నుంచి ఇంత ఎనర్జీగా ఉన్నాడంటే ఎంత ఇన్స్పైర్ చేస్తుంటాడు ఆయన టీంని. ఆయన టీంని ఇన్స్పైర్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ జరుగుంటుంది. ఇప్పుడు మా సన్నీ ఉన్నాడు ఇక్కడ కూర్చుని టోపీ పెట్టుకుని, అనగనగా సన్నీ ఎంత బ్యూటిఫుల్ డైరెక్టర్ అంటే
అతనికి ఏం కావాలో అదే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు సెట్లో. అది చాలా కష్టం డైరెక్టర్గా, తనకి ఇది కావాలి సార్, ఇంక రెండో మాటలు రావేమో అనిపించేంత సైలెంట్. ఇప్పుడు మన ప్రశాంత్ ఉన్నాడు, ఇతను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఇద్దరికి ఇతని గురించి డిసిప్లిన్ అని చెప్తా అనుకున్నారా? కాదు, చాలా హైలీ ఎనర్జెటిక్. అలాగే సందీప్ రాజ్, జోసఫ్ సరే ఎంత ఎనర్జీగా ఉన్నాడు చూసారా? కంగ్రాచులేషన్స్ జోసఫ్, బ్యూటిఫుల్ వర్క్. వీళ్ళందరినీ పెట్టుకుని సాయి, నితిన్, బాపినేడు గారి బ్లెస్సింగ్స్తో, గైడెన్స్తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నాకు నితిన్, సాయి ఈటీవీలో జాయిన్ అవ్వక ముందు నుంచి తెలుసు. వేరే చోట పనిచేస్తున్నప్పుడు, నేను వేరే చోట పనిచేస్తున్నప్పుడు కలిసేవాళ్ళం. ఆ ఎంతూజియాజం నేను నితిన్ గురించి ఒక విషయం చెప్పాలి. నితిన్తో డిస్కస్ చేసేటప్పుడు కొత్త సబ్జెక్ట్స్, కొత్త కాంటెంట్స్ గురించి మాట్లాడుతుంటే తను ఎంత న్యాచురల్గా, సార్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, నాకు తెలిసిన అబ్బాయి సూపర్ డిఓపి, నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడు సార్, భలే కట్ చెప్పాడు సార్, నాకు తెలిసిన యాక్టర్ ఉన్నాడు సార్, పైకి వస్తాడు సార్, ఎప్పుడూ కొత్త వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు. అంటే అది ఆ నేచర్. మనమే ఎదగాలి పైకి, మనతో పాటు ఒక లగేజ్ని తీసుకెళ్ళాలంటే ఎంత టఫ్ అది. ముందు మనమే ఎక్కాలిగా పైకి మెట్లు, మనతో పాటు 10 మందిని తీసుకెళ్తే దట్ ఈస్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ వస్తుంది, అదంతే చాలా. అది నితిన్కి ఆ లీడర్షిప్ క్వాలిటీ ఫర్ టాలెంట్ ఉంది. అలాగే సాయి మార్కెటింగ్ అండ్ ఆల్, ప్రొడక్షన్ కానీ ఫైనాన్షియల్ కానీ, ఇట్స్ ఎ వెరీ హైలీ అకౌంటబుల్, ఆన్సరబుల్ జాబ్. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ ఏమైనా సాయి నీవంక చూస్తారుగా. అదృష్టవశాత్తు నీ వంక ఇప్పటిదా చూడలేదు కాదు, నీ టాలెంట్ వశాత్తు చూడాల. ఎందుకంటే నేను పడే కష్టం వల్ల, నీవు పడే కష్టంలో నిజాయితీ వల్ల చూడాల. 24 గంటలు కాంటెంట్ వైపు, క్రియేషన్ వైపు, మార్కెటింగ్ వైపు ఇద్దరు కుర్రాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది. నాకే కాదు, ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ ద హోల్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందరికీ ఈటీవీ విన్ అంటే ఒక గౌరవం, ముచ్చట. రామోజీరావు గారు ఉన్నప్పుడు మహానుభావుడు, నాగేంద్ర కుమార్ గారు మాట్లాడారు, మహానుభావుడు, ప్రతిఘటన, మయూరి, పైలా పచ్చీసు, ఎన్ని కుర్రాళ్ళ సినిమాలు తీశారు, కాంటెంట్ఫుల్ ఫిల్మ్ తీశారు, థాట్ ఫిల్మ్, మౌన పోరాటం థాట్ఫుల్ ఫిల్మ్స్ తీశారు. అలాంటి ఒక సంస్థ ఈటీవీ లాంటి నిబద్ధత గల ఛానల్, ఐఎమ్ అగైన్ రిపీటింగ్, ఈటీవీ లాంటి నిబద్ధత గల ఛానల్ చాలా అరుదు. అలాంటి ఛానల్ నుంచి మళ్ళీ ఈటీవీ విన్ రావటం, అంతే క్వాలిటీతో, అంతే హృదయమైన కంటెంట్ తీసుకురావడానికి వాళ్ళ పెట్టుకున్న బెంచ్ మార్క్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా, వైలేట్ చేయకుండా, డివేట్ చేయకుండా మళ్ళీ సాయి అండ్ నితిన్ చేయటం చాలా గొప్ప విషయం. ఐ విష్ ఇది జస్ట్ ఏ బిగినింగ్. ఇంకో ఎన్నో సంవత్సరాలు, ఇంకా ఎన్నో మెమరబుల్ కాంటెంట్స్తో ఈటీవీ విన్ బాగా వర్ధిల్లుతుందని ధీమాతో. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రవి గారికి. అండ్ నా ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు గారిని అందరికీ నమస్కారం అండి. ఈటీవీ విన్లో రిలీజ్ అయిన 3 వెబ్ సిరీస్ అండ్ సినిమాలకి కంగ్రాచులేట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ. ఈరోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని టైం తీసుకుంటా అండి. పర్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈటీవీ విన్. నేను ఆఫ్టర్ అంటే విరాటపురం చేశాక కొంచెం లో అయిపోయింది సినిమా, అంటే అనుకున్నంత థియేటర్లో రానప్పుడు కొంచెం నా కెరియర్ కూడా లో అయ్యాక మళ్ళీ నేను అగైన్ స్టార్ట్ చేయాలి మంచి ఫిలిం కోసం చూస్తున్న టైంలో 90s అనే వెబ్ సిరీస్ నాకు అవకాశం వచ్చిందండి. దానికి అవకాశం రావడానికి మెయిన్ రీజన్ నవీన్ మేడారం గారు. థ్యాంక్ యూ నవీన్ సార్. అండ్ ఆదిత్య నన్ను నమ్మి 90s అనే వెబ్ సిరీస్ నాకు అవకాశం ఇచ్చాడు. దాని త్రూ నాకు ఈటీవీ విన్తో అసోసియేషన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నా కెరియర్ మళ్ళీ ఆఫ్టర్ 90s నా కెరియర్ మళ్ళీ స్టార్ట్ అయిందండి. విరాటపురం ముందు ఎలా ఉందో దాని తర్వాత కూడా అంటే పుంజుకుంది, లైక్ అట్లా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఈటీవీ విన్. మెయిన్ నితిన్ గారు అండ్ సాయి గారు నన్ను 90s దగ్గర నుంచి చాలా అంటే సపోర్ట్ చేస్తూ, చాలా బ్లెస్ చేస్తూ వచ్చారండి. నేను మధ్యలో డిస్కనెక్ట్ అవుతూ ఉంటా భయంతో, బట్ మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ నితిన్ సార్. నేను అంటే నితిన్ గారిని మొన్న ఒక 15 days కానిస్టేబుల్ కనకం బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చారండి. ఆయన వచ్చి ఆయనతో నేను మాట్లాడినండి. అంతకుముందు కూడా కలిసి మాట్లాడినా కానీ నాకు ఫస్ట్ టైం నితిన్ గారు అంటే ఏందో తెలిసింది. ఆయన చేసే ప్రతి సిరీస్ కానీ సినిమా కానీ వాళ్ళ డైరెక్టర్స్
ఆ సినిమా కోసం ఎంత స్ట్రగుల్ చేస్తారో అంతకంటే ఎక్కువ ఆయన స్ట్రగుల్ చేస్తాడండి. వాళ్ళు ప్రివ్యూలు వేసినప్పుడు ఆ డైరెక్టర్ అంటే సినిమా వచ్చి బయటికి ఆడకుంటే ఆ డైరెక్టర్ కెరియర్ ఎక్కడ ఇదైపోతుందో, వాళ్ళకు కెరియర్ ఉండాలి అంటే అందరు టెక్నీషియన్స్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ అందరి గురించి అంటే నాకు ఆ రోజు అర్థమైంది సార్, అసలు మీరు పక్క వాళ్ళ గురించి ఇందాకలే రవి గారు చెప్పినట్టు పక్క వాళ్ళ గురించి ఆలోచించి ఆ లీడర్షిప్ క్వాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు కొంచెం అంటే ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు భయపడ్డా కానీ తర్వాత ఆయన ఎందుకు అర్థమైంది. సేమ్ నితిన్ గారికి ఎలాంటి క్వాలిటీ ఉందో ఆయనకు కూడా ఉందండి. మీరిద్దరు లేకపోతే మాలాంటి యంగ్ జనరేషన్స్కి అవకాశాలు అంటే చాలా తక్కువ వస్తాయి. నేను చక్రి గారి దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు సిడీస్ పట్టుకుని ఆఫీస్లో చుట్టూ తిరిగేది, కానీ ఇప్పుడు స్ట్రైట్గా మీరు పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మధ్యలో పోతూ ఉంటారు ఏమనుకోద్దు. అండ్ సాయిబాబు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మి ఇంత మంచి సిరీస్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నేను చాలా ప్రొడక్షన్స్ చేశానండి, కానీ వీళ్ళు సాయిబాబా గారి ప్రొడక్షన్ ఎలా ఉందంటే ఒక టెక్నీషియన్కి ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే అసలు నేను అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారి టైంలో ప్రొడక్షన్ కదా, వాళ్ళు టెక్నీషియన్కి చాలా వాల్యూ ఇస్తారండి. వాళ్ళే కాల్ చేయడం, వాళ్ళే పిలవడం, అంటే వర్క్ అయిపోగానే మర్చిపోవడం అలా ఉండదండి. చాలా మంచి ప్రొడక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిమిషం పేపర్ తీస్తాను. సారీ అండి, మీరు తొందర మాట్లాడమన్నారు, బట్ ఈరోజు టైం తీసుకున్నాను. అండ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ అనగనగా అండ్ కానిస్టేబుల్ కనకం, మా డైరెక్టర్ గురించి మాట్లాడతా. ఆల్ డైరెక్టర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ కంపోజర్స్కి ప్రత్యేకంగా మా మ్యూజిక్ కంపోజర్స్కి కంగ్రాట్స్. నేను ఎయిర్ చూశాక మ్యూజిక్ డైరెక్టర్కి కాల్ చేశాను, మనోడికి ఇందాకలే చెప్పాను, అనగనగాకి చాలా బాగా చేశారు బ్రో, కంగ్రాట్స్. అండ్ సెల్ఫ్గా నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు సురేష్ బొబ్బిల్ అండి. నేను ఎందుకు చెప్పుకుంటున్నా నా గురించి అని అంటే, నేను చాలా సినిమాలు చేసిన, మా దోస్తు వాళ్ళు అరే నువ్వు ఎక్కడ మాట్లాడు, ఏడ కనపడు, నీ పేరు తెలియదు, వాడు పాటలు నా పాటలు వాడి పక్కనే కూర్చొని వింటున్నాడు కానీ అది నా పాట అని తెలియదు. సో అందుకు పరిచయం చేసుకుంటున్నా. నేను చేసిన సినిమాలు విరాట పర్వం అండి, కోలు కోలమ్మ కోలో కోలో అదొక పాట మంచి వైరల్ అయింది. నీది నాదొకే కథ, దాంట్లో మంచి పాటలు ఉంటాయి. జార్జి రెడ్డి వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అది పెద్ద హిట్ అయింది. చోర్ బజార్, తిప్పరమిసం, తర్వాత 90s, ఇప్పుడు కానిస్టేబుల్ కనకం గురించి మాట్లాడతారు. కానిస్టేబుల్ కనకం ప్రశాంత్ దిమ్మల అన్న జర పక్కన ఉంటే ఇంకొంచెం మంచిగా. ఈ కానిస్టేబుల్ కనకంకి మ్యూజిక్ ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం ప్రశాంత్ అన్న. ఆయనకు మ్యూజిక్ తెలుసు, సింగరు. నేను చేసే ఏదైనా ఒక బిట్ కంపోజ్ చేస్తే ఆయన అర్థం చేసుకొని దాంట్లో ఎంతో సోల్ ఉందని వెంటనే అర్థం చేసుకోగలిగే శక్తి ఉంది కాబట్టి ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ అన్న, ఒక గొప్ప సిరీస్లో నన్ను పార్ట్ చేసుకున్నందుకు, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ సినిమా కూడా ఉంటుందా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను కొంచెం ఫ్లోలో మాట్లాడుతుంటా బ్రో. బ్రో మన గురించి మనమే చెప్పుకోవాలి. ఫస్ట్ టైం కొంచెం ధైర్యం చేసుకోండి. ఈయన కెమెరా వర్క్ చాలా బాగుందండి, మీరు సిరీస్ చూసి ఉంటారు, అద్భుతంగా చేశాడు. విజువల్స్ లేని మ్యూజిక్ ఆ సోల్ రాదు. అంటే మేము ఏదన్నా కంపోజ్ చేయాలని అన్నా కానీ విజువల్ అండ్ కంటెంట్ లేకపోతే మేము కంపోజ్ చేయలేమండి. అందుకే డైరెక్టర్ అండ్ విజువల్స్ బాగా లేకుంటే మేము చేయలేం. చాలా బాగున్నాయి బ్రో విజువల్స్, థ్యాంక్ యూ. అండ్ వర్ష బొల్లమ్మ గారు, నేను మిడిల్ క్లాస్ మెలోడీస్ అనుకుంటా ఆ సినిమాలో చూశాను, తర్వాత దీంట్లో చూశాను. అసలు ఎంత బాగా చేశారండి పర్ఫార్మెన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండి. మీరు పర్ఫామ్ చేయడం వల్లనే మేము అంత బాగా కంపోజ్ చేయగలం. ప్రతి టెక్నీషియన్ అందరం కష్టపడితేనే ఒక ప్రోడక్ట్ అద్భుతంగా వస్తుంది. సో ఈ ఈటీవీ విన్ 30 years నుంచి రన్ అవుతున్న ఈటీవీ అండ్ ఈటీవీ విన్ని ఇంకా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేనేమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి, ఇంకెవరైనా మర్చిపోతే. సార్ రండి సార్, మీరు అందరికీ నమస్కారం. నేను 1985లో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటికి ఈటీవీ టీం ఎవరు పుట్టిండ్రు, ఇవాళ వాళ్ళతో కలిసి నేను పనిచేస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి వాళ్ళు ఏమన్నా
ఓల్డ్ స్మెల్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారని తెలీదు. కొన్ని నా అనుభవాలని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అనుభవాలని. అంటే ఉపయోగపడే అనుభవాలు అవన్నీ కూడా. తర్వాత అప్కమింగ్ అట్రాక్షన్స్ ఒక 4 సినిమాలు వేశారు, సినిమాలు సిరీస్లు వాటెవర్. ఆ 4కి ఇంకో 8 జోడించి 12 సినిమాలు ట్రిపుల్ హ్యాట్రిక్ అవ్వాలని, ఆ ఫంక్షన్కి నేను రావాలని, ఆ 12లో 2 మా బ్యానర్ నుంచి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. హేమంత్ గారు, యువన పవర్ ప్యాక్డ్ సిరీస్ తీసుకొచ్చారండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రశాంత్ గారు మాట. ముందుగా నా తల్లిదండ్రులకు, గురువులకు, నా స్నేహితులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. మీరు మాత్రమే పాటిస్తున్నారు దీన్ని. ప్రయత్నిస్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే అనగనగా అండ్ ఎయిర్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్స్ జోసఫ్ అండ్ సన్నీ సో మీకు నా శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా చాలా బాగా చేశారు అందరూ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం. తప్పు మాట్లాడుతున్నానా? లేదే? ఓకే. అయితే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ ఈరోజు సక్సెస్ మీట్ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్. కొన్ని వాడాలి ఇంగ్లీష్లో. చాలా స్పెషల్ నాకు ఇది. ఎందుకు అంటే చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే చాలా గట్టి దెబ్బలు తగిలాయి ఈ మధ్యకాలంలో. చాలా చాలా ఆలోచనలు పడిపోయాను. ఏంటి అని అర్థం కాని ఒక జవాబు లేని ఒక ప్రశ్న ఎదురైంది నాకు. జవాబు లేని ప్రశ్న ఎదురైంది. భయపడ్డాను. ఎందుకంటే నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. గొడవలు వద్దమ్మా, మన పని మనం చేసుకొని వచ్చేస్తే చాలు, ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచి పేరే తెచ్చుకోవాలి అన్న తల్లిదండ్రులు నాకు చెప్పిన మాట. అంటే ఒక పోరాటం చేయాలన్నా ఒక భయం. అలాంటి సమయంలో మా నాన్నలా నా పక్కన నిలబడింది నా ప్రొడ్యూసర్ సాయిబాబు గారు. ఎంత నిలబడ్డారంటే ఈరోజు చెప్తున్నారు అందరూ షాల్వా వేసుకొని నడిచారు ఎవ్రీడే. అండి ఆయన చూసిన ప్రతిసారి నాకు ఫస్ట్ భయం వేసేది, కానీ తర్వాత గౌరవం పెరిగిపోయింది. ఎందుకు అంటే ప్రతిసారి అప్డేట్ అవుతూ వస్తారు ఆయన. ఏ విషయాన్ని కూడా తీసి పక్కన పడేరు ఆయన. ప్రతి విషయంలో కూడా తెలుసుకోవాలనే తాపత్రయం. అలా అతను సాయిబాబా గారు నా కోసం నిలబడ్డారు. ఎంతలా అంటే కొన్నిసార్లు నాకే కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించేది, కానీ లేదు ప్రశాంత్, నేను నీ పక్కన ఉండాలి అని చెప్పి ఎంతో ధైర్యం చెప్పారు సాయిబాబా గారికి. నా కృతజ్ఞతలు సార్. అలాగే ఇంకో 2 వ్యక్తులు నా అన్నదమ్ముల్లా నిలబడ్డారు, నితిన్ అండ్ సాయి కృష్ణ గారు. ఇద్దరు కూడా ఎంతలా అంటే నేను ఎక్కడ బాధపడుతున్నా, ఎక్కడ లో అవుతున్నా కూడా వాళ్ళిద్దరూ నిలబడి, ప్రశాంత్ నువ్వు తీసి అన్ని మైండ్లో తీసాయి, మీ ఇద్దరు ఉన్నాం కదా అని. అలా మీరు సపోర్ట్ చేసింది ఎప్పటికీ మర్చిపోలేండి సాయి గారు అండ్ నితిన్ గారు, ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే అది అదొక ఎమోషనల్ మూమెంట్ నాకు. అండ్ ఈరోజు స్క్రీన్ మీద చూసినప్పుడు, అండ్ ఏఎంబీలో కానీ అన్నపూర్ణలో వేసినప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు కానీ, అండ్ అలాగే ఈటీవీలో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరూ నాకు కాల్ చేసి మరి చాలా బాగుంది, ఫ్యామిలీస్తో చూస్తున్నాం, అంటే ఎక్కడ కూడా అసభ్యకరమైన పదజాలం కానీ, ఎక్కడ కూడా ఎటువంటి రక్తపు మార్కులు కానీ లేకుండా కుటుంబం అంతా కలిసి చూసేటట్టు తీసామని మా థ్రిల్లర్. దానికి మా శుభాకాంక్షలను ప్రతి ఒక్కరు, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, అంటే ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉన్న ప్రతి చోట నుంచి కాల్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అందుకని నేను మరొక్కసారి ప్రేక్షకులందరికీ నేను నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అండ్ ఇందులో పనిచేసిన మాధవ్ గారు మా ఎడిటర్ని చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంటుంది. ఎందుకు తెలుసా, ఇప్పుడున్న డైరెక్టర్స్ మీరు కూడా తెలుసుకోవాలి, ఇతను సినిమా బాగోపోతే, సందీప్ బాగోపోతే వీళ్ళ నాన్నగారు పేరు వేసుకుంటాడు. ఈయన నిజం ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినట్టు, నేను వీళ్ళ నాన్నగారి పేరు సాంబశివరావు, ఆ పేరు రాజీవ్ కనకాల గారు పెట్టాను నేను ఈ సిరీస్ దాంట్లో. సార్ థ్యాంక్స్ సార్, ఈ సినిమాలో మీ పేరు వేశారు. సో అలా మా ఎడిటర్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు చాలా విషయాల్లో. అండ్ అలాగే శ్రీరామ్ మా డిఓపి, కొత్తగా వారం అయింది ఇంకా పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు ఏంటంటే పంతులు గారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కానిస్టేబుల్ కనుకొని చూసామండి చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డిఓపి అంటే ఫస్ట్ టైం అయినా తను ద బెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కడ కూడా, అంటే నేను ఒకటే చెప్తా ఏంట్రా అంటే, మీ అందరూ పనిచేస్తే సినిమా సక్సెస్ అయితే అదొక్క డైరెక్టర్కే కాదు, మీ అందరికీ వస్తుంది. సినిమా సక్సెస్ ఏంటంటే మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే సినిమా కంటే ఇక్కడ ఎవరో పెద్దోళ్ళు కాదు, సినిమాయే పెద్దది. సో కాబట్టి సినిమా గెలవాలంటే మనం కష్టపడాలి. సో
అది మాట గుర్తుపెట్టుకున్నాడు, చాలా అద్భుతంగా చేశాడు శ్రీరామ్. చిన్న చిన్న టెన్షన్స్ వచ్చినా ఏమొచ్చినా నిలబడ్డావు, నీ యాటిట్యూడ్ సూపర్ శ్రీరామ్. అండ్ అలాగే విష్ణు అటు చూడకు, నీ గురించి చెప్తున్నదా, నా ఎంటర్టైన్మెంట్ అండి, నా ప్రొడక్షన్ డిజైనర్ చాలా అద్భుతంగా చేశాడు. అంటే ఏదైనా సరే ఇక్కడ ఇది అని అంటే నాకు అది కావాలంటే తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. అండ్ అలాగే సురేష్ బొబ్బిలి బేభత్సం అంటే మరి కొడితే స్పీకర్లు నాకైతే ఆ హోటల్ రూమ్లో కొడుతూ నాకేం అర్థమయ్యేది కాదు, ఏం చేస్తాడు, 10 నిమిషాలు కూర్చొని నేను మళ్ళీ వింటాను. ఎక్స్ట్రాడినరీ. నేను చెప్పింది ఆయనకు ఒకటే, సార్ నేను ఒక 40% తీశాను, ఒక 60% మీ చేతిలో ఉంది, మీరు నిలబెట్టాలి. ఇదే మాట చెప్పాను, అబద్ధం వాళ్ళ నేను 100% నిలబెట్టారు సార్. మీరు 100% తీశారన్నా, నేను 10% యాడ్ చేస్తాను. అది మీ గొప్పతనం, ఆ మాట నాకు నిజం తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రేమ్ సాగర్ గారు, యాక్టర్స్ ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశారండి. కిషోర్ మంచి కమెడియన్ కానీ ఎమోషనల్ రోల్స్ చేస్తున్నారు, అది కూడా చేయాలి, రెండూ చేయాలి, అది ఉండాలి ఇది ఉండాలి. అలాగే మేఘలాక్ గారు చంద్రిక అనే క్యారెక్టర్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. వేరీస్ చంద్రిక సీజన్ 2లో చూస్తారు. అండ్ ఆ సీజన్ 2 టైంలో మీ గురించి మాట్లాడుతూ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాజీవ్ కనకాల గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను, మీ సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను సార్. అండ్ అలాగే శ్రీనివాస్ అవసరాలు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వర్ష గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కానిస్టేబుల్ అంటే వర్ష గారు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే కనుక వర్ష వచ్చింది, వర్షం పడింది. మన రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారండి, నాకు అర్థం కాల. ప్రశాంత్ ఏ ఫారెస్ట్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అని అడిగారు. ఏ ఫారెస్ట్లో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అంటే మ్యారీడ్ మళ్ళీ అనగానే నా ఒక్క నిమిషం నాకు ఒక ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్ నేను మర్చిపోయి చూస్తున్నాను. ఓహో అంటే నేను ఇంకా ఓకే సారీ అన్న. సో అంత సరదాగా ఉండే వర్ష గారు కానిస్టేబుల్ గెటప్ వేయగానే ఒక్కసారి కానిస్టేబుల్ క్యారెక్టర్లోకి రాగానే అలా చూస్తుండే, అసలు మాట్లాడేది కాదు, నవ్వేది కాదు, ఆ క్యారెక్టర్లోనే ఉండేది. ఎంత అద్భుతం అంటే నేను ఫస్ట్ టైం ఇబ్బంది పడేవాడిని, మేడం ఈ సీన్లో కొంచెం ఏడవాలండి, కొంచెం కన్నీళ్ళు రావాలి, నెక్స్ట్ సీన్ నుంచి నాకు కొంచెం ఏడాలి అని చెప్పి ఈ టైప్లో వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనమాట. అంటే అంత అద్భుతంగా ఏ సీన్ అయినా సరే తను తీసుకొని పెర్ఫామ్ చేయడం అనేది అద్భుతం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు. ఫైట్ సీక్వెన్స్ వాటిలో చాలా ఇబ్బంది పెట్టాం, అయినా సరే ఆవిడ నవ్వుతూ పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అలాగే ఈ ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలి ఇంకా. అండ్ ఈ 2 వెబ్ సిరీస్లు ఎంత సక్సెస్ చేశారు, మాది కూడా సక్సెస్ చేశారు, ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇది 29 అని చూసాను కదా, ఇందాకలే వర్ష గారు అంటున్నారు 99 పెట్టి ముందు తీసుకున్న వాళ్ళు సడన్గా 29 అంటే చూడు ఎంత ఫీల్ అవుతారని ఆల్రెడీ ఎవరో చెప్పారు, మన ఫ్రెండ్ ఎవరు మీరే చెప్పారు. సో నాకేమనిపించిందంటే ట్రైలర్ చాలా బాగా వెళ్ళింది. అండ్ ట్రైలర్ అంత రీచ్ రావడానికి కారణం నా అభిమాన నటుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా అది విడుదలవ్వడం చాలా సంతోషం అనిపించింది. ఆయన చాలా బాగా మెచ్చుకున్నారు. సో ఆ ట్రైలర్ సంబంధించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది సార్ 29 కోసం. ఆహా, మార్కెట్లో ఎన్నో ఓటీటీలు ఉండగా ఉత్తరాన ఒక అద్భుతమైన ఓటీటీ ఉంది, దాని పేరు ఈటీవీ విన్ను. మరి ఆ ఈటీవీ విన్నులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఏముందిరా అంటే 90s ఉంది, విహారయాత్ర ఉంది, అనగనగ ఉంది, ఎయిర్ ఉంది, కానిస్టేబుల్ కనకం ఉంది. మరి అలాంటి ఓటీటీలోకి రావాలంటే ఇప్పుడు 29 రూపాయలే. సో నాకు ఇది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. అంటే సీరియస్గా వెళ్ళిపోతుంది కదా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే బాగుంటుందని. అండ్ వన్స్ అగైన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గీత గారు థ్యాంక్ యూ, మీకు కూడా ధన్యవాదాలు. అండ్ ఎవరైనా మర్చిపోంటే క్షమించండి. హేమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. విఎఫ్ఎక్స్ పృథ్వీ థ్యాంక్ యూ, రాజేష్. అండ్ అలాగే పబ్లిసిటీ డిజైనర్ రమేష్ కొత్తపల్లి, అండ్ మా అసోసియేట్ నవీన్. అండ్ అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో చెప్తాను, డిఏ చెప్తాను సార్, ఇంకా మనకు 2 కూడా ఉన్న పని. అలాగే రోహిణి గారు, మా కోఆర్డినేటర్ మురళీకృష్ణ గట్ట, రాజ్ అండ్ సాయి సంతోష్, అందరు కూడా గౌతమ్, అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ, డిఐ లోకేష్ అండ్ రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకేమైనా మర్చిపోతే క్షమించండి. అండ్ సుహాస్ అమ్మ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బా అలా నవ్వుతున్నానండి హ్యాపీగా, టెన్షన్ పడకుండా. అండ్ నాగరాజ్ ఎస్ థ్యాంక్ యూ. తన్మయ్, అందరూ ప్రమదేశ్ థ్యాంక్ యూ. అండ్ సూరత్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు. అండ్ యా ప్రమదేశ్ అన్న, ప్రమో లేదే, ప్రమో నేను అన్నాను, నితిన్ గారు అంట
రమణేష్ గారికి అండ్ మీడియా వారందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎంత సపోర్ట్ ఇచ్చారంటే అంత సపోర్ట్ ఇచ్చారు నాకు ప్రతిసారి కూడా. అండ్ చాలా సంతోషం ఈటీవీ దగ్గర నుంచి, ఎందుకంటే ఫీమేల్ సెంట్రిక్ అని పోస్టర్ వేసేయడం కాదండి, కథతో కూడా రావాలి అండి. మొదటి నుంచి మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన అలాంటి గొప్ప సినిమాలు తీసిన సంస్థలో కానిస్టేబుల్ కనకం కూడా ఒక లిస్టులో ఉన్నందుకు చాలా సంతోషపడుతూ, ఆడవాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా చాలా మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. సో అందరూ కూడా మీరెవరు జింకలు కాదమ్మా, హ్యాష్ట్యాగ్ అది జింక కాదు, మీరెవ్వరూ జింకలు కాదు, సమయం వచ్చినప్పుడు అందరూ కాళీమాతల్లా మారాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. మీరు మీ సో మచ్. దాదాపు 3 hours అయింది, అయినా మా అందరి కోసం ఉన్నారు. టైం తీసుకుంటున్నాం అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ 3 సినిమాలు కాదండి, 3 సినిమాలో పనిచేసిన ఎన్నో జీవితాలు. సో వాళ్ళందరినీ గురించి చెప్పుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎలా ఉందంటే, ఇయర్ అంతా చదువుకుని అదే కష్టపడి అన్ని చేసి సమ్మర్ వచ్చేసరికి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి నచ్చిన కుటుంబం మొత్తాన్ని ఒక చేట చేసుకొని సంతోషంగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ 3 సక్సెస్ మీట్లు కలిపి ఒక దాంట్లో చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఒక్క విషయం చెప్పాలి మెయిన్గా, మీ అందరికీ తెలుసు ఈటీవీ విన్ ఓటీటీ బిజినెస్లోకి కొంచెం లేట్గా వచ్చిందని అందరు ఫీల్ అవుతూ ఉండే టైంలో 90s వచ్చిన తర్వాత సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ సబ్స్క్రైబ్ కాంటెంట్ అది. బట్ స్టిల్ 90s వచ్చాక చాలామంది అది ఫ్లూక్ హిట్ అన్నారు. అయ్యో ఏంటి ఇలా అంటున్నారే అనుకున్నాం. వీరాంజనేయుల విహారయాత్ర వచ్చింది, సినిమా బాగుంది, అయినా కానీ 90s అంత లేదురా అని చూడని వాళ్ళు కూడా అన్నారు. ఇదేంటి ఇలా అంటున్నారు, మనం ఏం చేయలేదే అనుకున్నాం. కానీ తర్వాత అన్న ప్రతి నోరు, చిన్న చూపు చూసిన ప్రతి కన్ను అనగనగా చూసింది, ఎయిర్ చూసింది, కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి చూసింది, అనగనగానే ఓటీటీ నుంచి థియేటర్స్కి అవే కళ్ళు తీసుకెళ్ళాయి, ఎయిర్ని బ్లాక్ బస్టర్ చేశాయి, కానిస్టేబుల్ కనకమహాలక్ష్మిని సూపర్ డూపర్ హిట్ చేశాయి. సో థ్యాంక్ యూ సో మచ్. చిన్న చూపు చూసిన వాళ్ళందరికీ, పక్క నుండి నడిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ నాట్ జస్ట్ అవర్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో దోస్ హూ పుల్ అస్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక విషయం చెప్తానండి, ఈటీవీ విన్లో పెద్ద పెద్ద కోటలు ఉండవు, మంచి మిడిల్ క్లాస్ ఇల్లులు ఉంటాయి. పెద్ద పెద్ద గన్లు ఉండవు, పిల్లల్ని ఒక దారిలో పెట్టే పుస్తకాలు ఉంటాయి. కొత్త కథలు ఉండవు, మనందరికీ నచ్చిన మన కథలు ఉంటాయి. అవి ఉన్నంతకాలం ఇలా మనం కలుస్తూనే ఉంటాం, ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి. ఇంతమంది టాలెంట్ వచ్చి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారని అంటూ ఉన్నారు. బట్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వడం మాతో ఏం మొదలు పెట్టలేదండి. శ్రీ రామోజీరావు గారు మొదలెట్టారు, శ్రీ బాపిరెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. వారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సాయికృష్ణ అయినా మేమైనా అంతమంది ముందుకు వస్తున్నామంటే కారణం వాళ్ళందరి వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు కాల్ అపాన్ సమ్ ఇంపార్టెంట్ పీపుల్ అండి, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అంటారు వాళ్ళని. ఎవరంటే సైన్యంలో రాజుల ముందు ఉండే సైనికులు ఉంటారు కదా, వాళ్ళు కనిపిరు కానీ ఫస్ట్ బల్ అయ్యేది వాళ్ళే, గెలవాలన్నా ఫస్ట్ వాళ్ళే కారణం. అనగనగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్, ఎయిర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ Suhrut and Tiger Sai Kishore, and the recent sensation Constable Kankamalakshmi Mr. Suhas and Nagraj. Please come on to the dais. Come fast, we are running out of time. So, and Anaganaga అనేది ఒక ఫినామినా. ఏడిపిచ్చే సినిమాలు ఇప్పుడు చూడరు, ఈ కాలంలో ఏడిపిచ్చే సినిమాలు ఎవరు చూస్తారు, ఎవరి జీవితాల్లో వాడికి ఏడుపులు ఉన్నాయంటున్నారు. కానీ ఎంత పెద్ద మంచుకొండైనా వర్షం పడితే కరగాల్సిందే కదా, అలా ఎంత గట్టి కనిపించిన వాళ్ళని ఎమోషనల్ పీపులే అని మళ్ళీ ప్రూవ్ చేసింది అనగనగా. దానికి కారణం సన్నీ సంజయ్ అండ్ ద ఎంటైర్ టీమ్, మిస్టర్ రాకేష్, ద వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ అండ్ ద బెస్ట్ మ్యూజిషియన్ డెబ్యూట్ ఆఫ్ ది ఇయర్. సో థ్యాంక్ యూ సో మచ్ అనగనగా టీమ్, ఫాలోడ్ బై ఆల్ ఇండియా రికార్డ్, ఆల్ ఇండియా ర్యాంకర్స్ కదా, ఆల్ ఇండియా రికార్డ్, రీచ్లో అయినా దేంట్లో అయినా ఆల్ ఇండియా రికార్డే. సో ఒక ఎయిర్ విషయంలో మాత్రం ఒక వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వేరే రీజన్స్ వల్ల అది గుర్తుండిపోతుందేమో అని సందీప్ చెప్పినట్టు చాలా భయపడ్డాం. కానీ అఫ్కోర్స్ ఒక చిన్న తప్పు జరిగినప్పుడు కొంతమంది బాధపడతారు, కానీ బాధపడిన ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆ కాంటెంట్ చూసి వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి చాలా బాగుంది కాంటెంట్ అని చెప్పారు. దట్ ఈస్ వాట్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈజ్. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ జోసెఫ్ క్లింటన్, గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ కలుస్తూనే ఉంటాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ వీ వర్క్డ్ విత్. అండ్ మై డియర్ బ్రదర్స్ రోషన్, జయతీర్థ, మిస్టర్ భాను ప్రకాష్ అండ్ DOPSS Manoj and everyone involved in the team. Sinjit Bhai, Prasad IMAX మార్నింగ్ 8:45 షోలో రివ్యూలు ఇచ్చే సింజిత్ భాయ్ ఇవాళ అదే 8:45 షోస్ రివ్యూస్లో ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. దట్ ఈస్ వాట్ వీ కాల్ గ్రోత్.
Thank you so much. And coming to all these people, the entire creative team, success, prati daniki success ki first reasons are the creative producers. They are the ones, and they are the one who mostly go unnoticed. But Sai Krishna made it a mandate, and that we all should be credited in the film, within the screen itself. Thank you so much for making that happen, Sai. And coming to Kanakama Lakshmi, Rajala Venkatesh laga akkada undali. Come, yeah. Kanakama Lakshmi, ప్రశాంత్ గారి గురించి మాట్లాడండి. గీతాభగత్ గారు తెలుసు ఏంటి ఇంతసేపు మాట్లాడుతున్నాడని తప్పట్లేదు. ప్రశాంత్ దిమ్మల ఆ రోజు చెప్పామండి. సో మళ్ళీ ఇదే ప్రాబ్లం, కాంట్రవర్సీస్ వల్ల గుర్తుంటుందేమో అనుకున్నాం. కానీ కనకమహాలక్ష్మి ఆ రోజు చెప్పాను కదండి, దర్శనాలు మొదలవుతాయి, పూనకాలు రాబోతున్నాయని. ఆ పూనకాలు మొదలైపోయాయి, సర్వయంగా నడుస్తూనే ఉన్నాయి. ప్రశాంత్, దిస్ ఈజ్ యువర్ ఉమెన్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సీజన్ 2 దీపావళి రోజు ధమాకా పేలబోతుంది. వేర్ ఈజ్ చంద్రిక అని అడుగుతున్నారు. కావాలని దాపెట్టాం మేము చంద్రికని. ఆ రోజు మళ్ళీ కనకమహాలక్ష్మి పట్టుకొని తీసుకొస్తుంది మీ ముందుకి. ఉందా లేదా అనేది మీరు సీజన్ 2 చూడాలి. ఎస్. అండ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అ టీమ్ ఈజ్ ప్రొడ్యూసర్. 2 రకాల పీపుల్ ఉంటారండి నాకు తెలిసిన చిన్న అవగాహనలో. డబ్బులు పెట్టేవాళ్ళు, ప్రాణం పెట్టేవాళ్ళు. ఫైనాన్షియర్స్ అంటారు, ప్రొడ్యూసర్స్ అంటారు. ఫైనాన్షియర్స్ అంటే డబ్బులు పెట్టామా, ఎంత పెట్టామా, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఇంతే. ప్రొడ్యూసర్ అనేవాడు మాత్రం పొద్దున లేసినప్పటి నుంచి మొదటి ఫోన్ తనే పట్టుకొని చివరి ఫోన్ డే ఎండింగ్లో తనే అందరినీ ఇంటికి పంపించి సద్దు మణిగిచ్చి పంపించే వ్యక్తి, అందరినీ దగ్గరుండి కుటుంబంలో చూసుకునే వ్యక్తి ప్రొడ్యూసర్. అలాంటి ఫైనాన్షియర్ కాకుండా ఒక ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ మా సాయిబాబా గారు. థ్యాంక్ యూ సార్. ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉండదండి, మా వయసు. ఆయన పెద్దవాడని కాదు, మేము చిన్నవాళ్ళని కాదు, కానీ ఆయన ఇచ్చిన అనుభవాలు ఎన్నో సార్. ఈ అనుభవాలతోనే ఇంకా 2, 3, 4 సీజన్లు తీస్తూనే ఉన్నాం సార్. రాబోయే 8 సినిమాల్లో 2 అడిగారు, మేము 4 ఇద్దాం అనుకున్నాం సార్. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి డిస్కషన్, ఒక మ్యూజిక్ సెషన్లో ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు, ఒక ఎగ్జిక్యూషన్లో ఉండేవాడు, ఎడిటింగ్లో ఉండేవాడు, ప్రతి దాంట్లో ఇది నితిన్, ఇది నా ఒపీనియన్, నీ ఒపీనియన్ ఏంటి అని అడిగేవాడు. దట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సార్. అలాంటి చాలా తక్కువ మందిని చూసాం. అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే మా రాకేష్ అలాగే ఉన్నాడు, మా సందీప్ రాజు అలాగే ఉన్నాడు, మా సాయిబాబా గారు కూడా ఉన్నారు. సో ఓల్డ్ ఈజ్ నాట్ గోల్డ్ బట్ డైమండ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ఆఫ్ యూ. కంచర్పాలెం కిషోర్ గారు చాలా మోసం చేశారు. మ్యాజిక్ అని చెప్పి 10,000 రూపాయలు కొట్టేశారు. తర్వాత మళ్ళీ అందరికీ నమస్కారం అండి. సేమ్ స్పీచ్ ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడి నుంచి మొదలు పెడతాను నేను. సో ఈ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆగస్ట్ 29th అనేది ప్రపంచ తెలుగు దినోత్సవం. ఇది ఎవరూ జరుపుకోవట్లేదు. సో ఈటీవీ సైడ్ నుంచి మేము దీనికి శ్రీకారం చుడదాం అనుకుంటున్నాం. సో ఇక్కడి నుంచి ఈ స్టేజ్ నుంచి చెప్తున్నాం, ఇది తెలుగు వినోదోత్సవం. 23 నుంచి 29 వరకు ఈటీవీ విన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, 29 రూపాయలకి చూడండి. అండ్ జస్ట్ అంత ఎక్కువ టైం తీసుకోను, జస్ట్ 2 minutes. సో కంగ్రాట్స్ టు ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ అనగనగా టీం కానీ, ఎయిర్ టీం కానీ, అండ్ కానిస్టేబుల్ కనకం కానీ. ఇక్కడ ఇలా మేము మాట్లాడుతున్నామంటే రీజన్ ఈటీవీ విన్ అంటున్నారు. బట్ నాకు మాత్రం ఆ కథ రాసిన రచయిత, దర్శకుడు మాత్రమే కారణం నా ఫీలింగ్, నా స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా అదే. ఇఫ్ దెర్ ఈస్ నో డైరెక్టర్ అండ్ రైటర్, వీఆర్ నాట్ దేర్. అండ్ కథలు కూడా ఏమి లేవు. సో మీరే ఇంపార్టెంట్, మీరే అన్ని, దీనికి రీజన్ అన్నిటికీ మీరే. సో ఆల్ ద క్రెడిట్స్ టు ఈటీవీ విన్ టీమ్ అండ్ ఆల్ ద రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆన్ ఎ ఫస్ట్ ప్లేస్. ఆ తర్వాత ఎవరైనా, ఆ తర్వాత మేమైనా ఎవరైనా. సో కంగ్రాట్స్ ఎవ్రీబడి. మీరు ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ చెప్పాలని, ఆ కథలు మళ్ళీ మాకే చెప్పాలని కోరుకుంటున్నాం. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ లాస్ట్లో ఒక చిన్న థింగ్, లాస్ట్ మనం ఇప్పుడు కలిసినప్పుడు ఒక 6 months బ్యాక్ అనుకుంటా అన్నారు, నేషనల్ ఓటీటీ, ఇంటర్నేషనల్ ఓటీటీలో పైరసీ లేకపోతున్నారు, మీరు ఆపుతారని. సో దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ పవన్ మా టీం నుంచి. సో తను కానిస్టేబుల్ కనకం సిరీస్ అనేది పైరసీ అవ్వకుండా 4-5 days ఉన్నింది. సో అది అన్ని ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉన్నా కానీ పైరసీ అవ్వలేదు. సో మా ఫైట్ టువర్డ్ పైరసీ అంతే కంటిన్యూ అవుతుంటుంది. లెజిట్గా చూడండి, న్యాయంగా చూడండి. సో అందరి జీవితాలని బాగు చేసిన వాళ్ళు అవుతారు మీరు. అలా దొంగచాటుగా, దొంగతనంగా చూడొద్దు. సో ఇంకోటి ఏంటంటే మీరు చూడనివ్వం. థ్యాంక్ యూ.
క్లాస్లో పోయింది. అనకంగా మనందరినీ ఈటీవీ విన్ ద్వారా పలకరించి నట విశ్వరూపమే చూపించింది వర్ష. అయితే వర్ష గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ బ్యాక్ బెంచర్కి ఒక భయం ఉంటుంది క్వశ్చన్ అడిగేటప్పుడు, అలా అనిపిస్తుంది నాకు లాస్ట్లో పిలిచి. సో ఫస్ట్లీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మమ్మీ రాలేదు, ఇప్పుడు సక్సెస్ మీట్కి వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది, అది నా ఫేస్లో కనిపిస్తుంది. అండ్ అనగనగా టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎయిర్ టీమ్కి కంగ్రాచులేషన్స్, సందీప్ గారు, భాను, రోషన్ కంగ్రాచులేషన్స్. రోషన్ మిడిల్ క్లాస్ మెలడీస్లో నా తమ్ముడుగా చేశాడు. అండ్ నాకు ఒకటి చెప్పాలి, వన్ స్మాల్ ఇన్సిడెంట్, నాకు తెలీదు ఇఫ్ యూ రిమెంబర్ నో. వాడు నేను ఆనంద్ మేము కూర్చొని మాట్లాడుతున్నాము టెరేస్లో, ఏదో డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు హీ కేమ్ వెరీ హ్యాపీలీ, హీస్ లైక్ ఏదో చూపించడానికి వచ్చాడు. సడన్లీ సమ్మన్ ఆన్ సెట్ వెరీ రూడ్లీ సెడ్ అక్కడ వెళ్ళకు అని చెప్పి దే సెంట్ హిమ్ అవే. I felt very bad for him and వాడు ఏడ్చాడు. I remember he teared up a little. ఇప్పుడు never in your life will you ever go through that. Everyone knows you and everyone will always respect you. ఇదెందుకు చెప్పాలంటే no matter how మీరు even if you're a beginner, ఎలా ఉంటే కూడా ప్లీజ్ డోంట్ ట్రీట్ సమ్మన్ లైక్ దట్. వాళ్ళు ఏమవుతారు, ఈవెన్ ఇఫ్ దే డోంట్, జస్ట్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. అందరికీ సేమ్ రెస్పెక్ట్ ఇవ్వండి, అందరూ కష్టపడుతున్నారు. దిస్ ఐ వాంటెడ్ టు టెల్, నాకు నేను చూసి ఐ జస్ట్ రిమెంబర్ దిస్ అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ సో ఎస్, ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్లో ఇది సైన్ చేసినప్పుడు కొన్ని మంది చెప్పారు, ఓ ఈటీవీ విన్లో చేస్తున్నావా, ఓకే ఏదో లైక్ కొంచెం ఒకలాగా చెప్పారు. అప్పుడు నేనేం చెప్పలేదు, ఐ న్యూ వాట్ ఐ వాజ్ డూయింగ్, నాకు ఆ స్టోరీ తెలుసు, ఐ న్యూ ద కంటెంట్ వీ హ్యాడ్. కానీ మూవీ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ద సేమ్ పీపుల్ చెప్పారు, ఓ అమేజింగ్ డెసిషన్, ఈటీవీ విన్ ఇస్ డూయింగ్ సో వెల్, ఇట్స్ సో క్రెడిబుల్ అన్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది బికాస్ దే బీన్ వాచింగ్ ద కంటెంట్ దట్స్ రిలీజ్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్ బ్యాక్ టు బ్యాక్. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఇంత క్రెడిబుల్ అవ్వడానికి కారణం ఎవరంటే నితిన్ గారు, సాయి కృష్ణ గారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఈటీవీ విన్. అండ్ దానికి మీరే పెద్ద రీజన్. అండ్ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిబాబా గారు, హేమంత్ గారు, థ్యాంక్ యూ. అండ్ సాయిబాబా గారు గురించి నేను ఎప్పుడూ ఇది చెప్తాను, హీఈస్ అ జెంటిల్ మెన్. అండ్ మీరు సార్తో ఒక్కసారి మాట్లాడితే యూ ఫీల్ సో హ్యాపీ అండ్ యూ ఫీల్ సో ఏంటి పాజిటివ్. అందరికీ ఈవెన్ మారేడుమిల్లిలో మనం షూట్ చేసినప్పుడు హీ వాజ్ ఆల్వేస్ దేర్, హీ వాజ్ ఆల్వేస్ సచ్ అ బిగ్ సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ సార్. అండ్ చాలామంది నాకు కాల్ చేసి ముందు ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తున్నాము, సిరీస్ చేస్తున్నాము అని అన్నారు. సో అప్పుడు ఎన్ని రోజు షూట్ ఉంది అంటే ఒక 5 to 10 days ఉంటుంది, మ్యాక్సిమం 15 days ఉంటుంది అంటారు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్కి. అలా కాకుండా నిజంగానే ఒక ఫీమేల్ సెంట్రిక్ సిరీస్ తీశారు. అండ్ చిరంజీవి గారు సార్ చెప్పారు, ఆడపిల్ల అబల కాదు సబల అని. సో దాన్ని అంత మంచిగా చూపించారు. యూ యాక్చువల్లీ ఏంటి నాకేం చెప్పారో అలానే చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలానే చాలా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ అండ్ సిరీస్ ఇంకా వస్తుంది మీ వల్ల. థ్యాంక్ యూ. అండ్ ఎస్ సురేష్ బొబ్బిలి గారు, మీ మ్యూజిక్ ఇస్ ద సోల్ ఆఫ్ ద సిరీస్. అండ్ ఇప్పుడే చూపించారు ఏంటి సైలెంట్గా ఉండే వాళ్ళు వైలెంట్ అయితే ఎలా ఉంటారని. మీరు ఇంకా ఇలానే వైలెంట్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అన్ని రివ్యూస్లో అందరూ మీ గురించి చెప్తున్నారు అండ్ దట్స్ రియలీ నైస్. ప్రేమ్ సాగర్ గారు, రాంబాబు గారు, కిషోర్ గారు, యూ గైస్ హ్యావ్ డన్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ మన శ్రీరామ్ గారు, కొన్ని టైం మారేడుమిల్లిలో చీకటి ఉన్నప్పుడు మీ స్మైల్తోనే అన్ని లైట్ అప్ చేశారు ఫారెస్ట్. ఆ నవ్వు మాత్రం ఐ మీన్ నో లైక్ యు ఆర్ రీసెంట్లీ మ్యారీడ్, సో వైఫ్ ఎక్కడ? ఓ హై, కంగ్రాచులేషన్స్. ఐ మీన్ అందరితో ఇలానే ఉంటారు, నాట్ జస్ట్ అస్, అందరితో ఇలానే స్మైల్తో ఉంటారు. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మన బాబా సిరీస్ ఇంత బాగుందంటే యు ఆర్ ఆల్సో బిగ్ రీజన్.
సో థ్యాంక్ యూ. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా టైం నుంచి ఉన్నాను అండ్ నాకు డిఎమ్స్ వస్తుంది, తిన్నావా అక్క, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ, ఎందుకు ఇప్పుడు స్టోరీ పోస్ట్ చేస్తున్నావు, పడుకో అక్క, ఇలాంటి మెసేజెస్ వస్తుంది. కానీ 1 వీక్ నుంచి నాకు కంటిన్యూస్గా వేర్ ఇస్ చంద్రిక, వేర్ ఇస్ చంద్రిక, వేర్ ఇస్ చంద్రిక అని ఒక నాన్ స్టాప్ మెసేజెస్ వస్తుంది. దట్ షోస్ హౌ వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారని దాంతోనే తెలుస్తుంది. సో అది సూన్ మీకు లైక్ తొందరగా తెలుస్తుంది. అండ్ ఆల్సో 29 రూపీస్ పర్ మంత్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్యారెట్కి ½ kgకి 36 రూపీస్ ఉంది. నిజంగా క్వార్టర్ కిలోకి ఏంటి బీన్స్కి 23 రూపీస్ ఏదో ఉంది. సో దిస్ ఇస్ లైక్ యూ కెన్ యాక్చువల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యుల్ నాట్ రిగ్రెట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఈ సిరీస్కి మీరు ఇచ్చిన సపోర్ట్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ క్యారెట్ బీట్రూట్ ఒక రోజు తింటే అయిపోతుంది, అంతా చూడొచ్చు 29 రూపాయలకి. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. దివాళీకి ధమాకా కోసం చూస్తాం.